ఇంత గొప్పగా నా గురించి ఒకరు చెప్పుకునేలా చేసింది అంటే వివానే. 100% అది. మామూలుగా హౌస్ వైఫ్‌గా ఉండి నేనొక షాప్ మెయింటైన్ చేస్తున్నా. మా హస్బెండ్‌కి సపోర్ట్ చేస్తున్న క్రమంలో నాకు వివా అనేది పరిచయమైంది. మై స్పాన్సర్ బోస్ ఫైనాన్స్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే నా యొక్క ఫ్యూచర్‌ని, నా పిల్లల ఫ్యూచర్‌ని డిజైన్ చేసుకునేది నా చేతిలోనే. అలాంటి ఆపర్చునిటీ నా చేతిలోకొచ్చినందుకు. థాంక్ యూ. మీకు గూడా అలానే వచ్చుంటది. మీరు డిజైన్ చేసుకునే అవకాశం ఉంది 100%. మై సెల్ఫ్ నారలావణ్య శ్రీనివాసులు పెళ్లి ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. ఈరోజు ఈరోజు ఎందుకు ఇది చేయాలి అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 100% దేనికి చేయాలి అనేది నేను చేయగలనా? మనకు అవసరం ఉందా? మరి ఏ నీడ్ ఫుల్‌ఫిల్ అవుతది? ఏ ఒక డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి? అనేది మనం ప్రతి ఒక్కరు అనుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడే దీని గురించి ఎందుకు చేయాలనేది అర్థమయ్యి, టైం అనేది ఎక్కడ కేటాయించాలి? ఎట్లా మనము ఎంత స్పెండ్ చేయాలి? స్కిల్స్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఒక ప్రపంచంలో ఒక మనం ఏ కేటగిరీలో ఉన్నామో చెక్ చేసుకోవచ్చు. ఈఎస్బిఐ గురించి మొదటగా మాట్లాడిన వ్యక్తి రాబర్ట్ కియోసాకి గారు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చు. ఈ అంటే ఎంప్లాయ్, బి అంటే బిజినెస్, అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అన్నమాట. ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్, బి అంటే బిజినెస్ ఓనర్, ఐ అంటే ఇన్వెస్టర్. లెఫ్ట్ క్వాడ్రంట్ వచ్చేసి ఏంటి అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయ్. మనం చిన్న ఒక షాప్ పెట్టుకుంటే ఏమనుకుంటుంటామంటే మనము మనం బిజినెస్ చేస్తున్నాం అనుకుంటాం. కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ అనమాట. చేస్తేనే వస్తుంది లేకపోతే లేదనమాట. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే అది. అలాగే ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే ఏందంటే పని గంటలు. డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తాము. దాని వరకు మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. అంతేనండి? అవునా? ఇది గాకుండా మనకు చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. కొందరు బిజినెస్ ఓనర్‌గా మారుతున్నారు. అంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ ఉన్న అంటే ఉన్న పీపుల్ ముందుగా ఒక పాసివ్ ఇన్‌కమ్ గురించి వర్కింగ్ అవర్స్ పెంచుకుంటూనే ఇన్‌కమ్ ఇంక్రీజ్ అయితదని ఎప్పుడైతే వాళ్ళు భావించారో అప్పుడు వాళ్ళు అక్కడ ఆలోచించడం జరిగింది. వాళ్ళు కొంత సిస్టమ్ క్రియేట్ చేసుకుంటారు. సాలరీస్ ఇస్తారు. వర్కింగ్ అవర్స్ పెంచుకుంటారు. వాళ్ళ కోసం సిస్టమ్ పనిచేస్తది. వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నా, ఎక్కడైనా ఫారెన్‌లో ఎంజాయ్ చేస్తున్నా వాళ్ళకనేది ఇన్‌కమ్ అనేది ఆగదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటి అంటే ఇన్వెస్టర్ అన్నమాట. ఇన్వెస్టర్ అంటే బాగా నడుస్తున్న కంపెనీల పైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. స్లీపింగ్ పార్ట్నర్ అన్నమాట. ఇవి ఇక్కడ చూడండి లెఫ్ట్ క్వాడ్రంట్ వచ్చేసి ఈఎస్. ఇదేంటి అంటే ఇండివిడ్యువల్ ఎఫర్ట్ అన్నమాట. మన శక్తి మేర కష్టపడితేనే డబ్బులొస్తాయి. మనం ఆఫీస్‌కెళ్తేనే డబ్బులొస్తాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ మన షాప్‌లో కూర్చుంటేనే డబ్బులొస్తాయి. ప్లస్ అక్కడ ఏముంటుందంటే ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. మన యొక్క వర్క్ గూడా ఉంటుందన్నమాట. 2 ఉంటాయన్నమాట. పని గంటలు గూడా ఉంటాయి. ఇక్కడేముంది అంటే యాక్టివ్ ఇన్‌కమ్ చేస్తేనే వస్తుంది. లేకపోతే లేదు. ఇండివిడ్యువల్ ఎఫర్ట్ వల్లనే వస్తుంది. ఇక్కడ ఫినిట్ ఇన్‌కమ్ అంటే పరిమిత ఆదాయం మాత్రమే వస్తుంది. లిమిటెడ్ ఇన్‌కమే వస్తుంది. అలాగే ఇంకో ఇన్‌కమ్ ఉంది. ఇంకో క్వాడ్రంట్ ఉంది. అదే ఒక రైట్ క్వాడ్రంట్. రైట్ క్వాడ్రంట్‌లో బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే టీమ్ ఎఫర్ట్ ద్వారా వాళ్ళు వర్కింగ్ అవర్స్ పెంచుకుంటూ ఉంటారు. నెట్ వర్క్‌ని క్రియేట్ చేసుకుంటారు. అదే వాళ్ళకి నెట్ వర్త్ అవుతుంది. ఇదేంటి అంటే పాసివ్ ఇన్‌కమ్. వాళ్ళు క్రియేట్ చేసిన మార్కెట్ అనేది వాళ్ళకు డబ్బులు సంపాదించి పెడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫినిట్ ఇన్‌కమ్, అపరిమిత ఆదాయం. ఓకేనా? ఈ యొక్క లెఫ్ట్ క్వాడ్రంట్‌లో ఎంతమంది ఉన్నారు అంటే 98% పీపుల్ ఉన్నారు. 100లో 98 మంది ఇక్కడే ఉన్నారు. 2% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఇక్కడ రైట్ క్వాడ్రంట్‌లో ఉన్నారు. వీళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు, వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి 90% of the population is on the left quadrant and only 2% on the right quadrant. రైట్ సైడ్‌లో ఉన్నారు. మరి, మరి కామన్ మ్యాన్‌కి రైట్ క్వాడ్రంట్‌కి వెళ్ళే అవకాశం ఉందా? అంటే వన్ అండ్ ఓన్లీ వే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. కామన్ మ్యాన్ ఈ యొక్క నెట్‌వర్క్‌ని క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది వివా అన్నమాట. దానికోసం ఒక వండర్‌ఫుల్ వర్డ్స్ మేడం ఒక మాటల్లో విందాం. ఇప్పుడు కాన్సంట్రేట్‌గా వినండి. మళ్ళీ లాస్ట్‌లో గూడా నేను షేర్ చేస్తాను ఈ వీడియో.
ప్రపంచంలో 98% ప్రజల దగ్గర ఎంతైతే సంపద ఉందో 2% ప్రజల దగ్గర అంతే సంపద ఉంది. ఈ 2% సంపన్నులు 98% జనాభాను నియంత్రిస్తున్నారు. వీళ్ళ దగ్గర మీకంటే ఎక్కువ డబ్బుంది, అది నిజమే. కానీ వాళ్ళు మీకనే తెలివైన వారు, ప్రతిభావంతులు, విద్యావంతులు కావడం వల్ల కాదు, వాళ్ళ మైండ్ సెట్ వల్ల. మీరు సంపన్నులు కావాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏం కొనాలి అని ఆలోచించడానికి బదులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సంపాదించాలి అని ఆలోచించండి. మీ ఆలోచన మారింది అంటే మీరు 98% నుండి 2% జనాభాలోకి ప్రయాణం స్టార్ట్ చేసినట్టే. ఇక్కడ ఏంటి అంటే తేడా ఏంటి? మా లైఫ్ ఇంతే అండి. మా నాన్నగారు ఎక్కువ సంపాదించలేదండి. ఆస్తులు సంపాదించలేదండి. మనం ఇంతే అండి. ఈ గిరి గీసుకుంటాం అనమాట. ఇంతనే సంపాదించాలి. ఇంతనే మనం ఇంతనే లైఫ్. ఈ సరుకులు ఇంతే. మనం ఈ సంవత్సరానికి ఒక డ్రెస్సే కొనాలా. ఇట్లనే అనుకుంటుంటాం. మన మైండ్ సెట్ అనమాట అది. ఎప్పుడైతే జస్ట్ షిఫ్ట్ ఇయ్యాలి. ఆలోచన షిఫ్ట్ ఇయ్యాలి. షిఫ్ట్ చేస్తే నేను సంపాదించుకోగలను. నేను ధనవంతుడు అవ్వగలను. నేను కోటీశ్వరుడు అవ్వగలను. జస్ట్ మైండ్ సెట్ గనక, ఆలోచన గనక జస్ట్ షిఫ్ట్ చేయగలిగితే 100% మనం కూడా ధనవంతులు అయ్యే అవకాశం వచ్చింది. అలాంటి కామన్ మ్యాన్ని కరోడ్పతి చేసే వీవా మన దగ్గరకు వచ్చింది. మరి ఈ వీవాలో మనము ఈ ఒక 2% క్వాడ్రంట్లోకి వెళ్ళే 100% అవకాశం ఉంది. ఏంటి అండి? మనస, వాచ, కర్మన ప్రాసెస్ గనక 1000 డేస్. ఇప్పుడు చెప్పేది నేను 8 కోర్స్ స్టెప్స్ చెప్తాను. ఈ 8 కోర్స్ స్టెప్స్ని కన్సిస్టెన్సీగా మనం ఒక 1000 డేస్ గనక ఫాలో అవ్వగలిగితే 100% మనము సక్సెస్ అవ్వచ్చండి. సక్సెస్ గ్యారంటీ. అందరూ కూడా 2% పీపుల్లోకి వెళ్ళే అద్భుతమైన అవకాశం అయితే ఉంది. ఇక్కడ నేను 8 కోర్స్ చెప్తాను. నోట్స్ అండ్ పెన్‌తో రెడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే వెంటనే ఇంకా వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదన్నమాట. ఫాలో అయితే అంతే. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ మేకింగ్. ఫస్ట్ ఏంటి అంటే మనము ఈ యొక్క రైట్ క్వాడ్రంట్‌కి వెళ్ళాలంటే ఏం కావాలి అంటే డబ్బు కావాలి. లక్షల రూపాయలు, కోటానుకోట్ల రూపాయలు కావాలి. కానీ ఇక్కడ ఏం కావాలంటే మన యొక్క పరిచయాలు, మన యొక్క సమయము, మన యొక్క శ్రద్ధ కావాలన్నమాట. ఈ యొక్క లిస్ట్ ప్రిపేరింగ్, అలాగే దాన్ని సెలక్షన్ చేసుకోవాలి. ప్రాస్పెక్టింగ్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, ఫాలో అప్, రిటైల్ అండ్ సేల్స్ క్లోజింగ్. అందులో మొదటగా ఫస్ట్ లిస్ట్ మేకింగ్ గురించి మనం తెలుసుకుందాం. లిస్ట్ మేకింగ్ వచ్చేసి అందరు ఏమనుకో ఒక 5 రాస్తారు, 10 రాస్తారు. లేదు 150 నేమ్ లిస్ట్, మినిమం 150 నేమ్ లిస్ట్ అనేది రాయాలి. ఎందుకంటే 150 నేమ్ లిస్ట్ రాస్తే ఏమవుతుందంటే మనకి భయం ఉండదు. ఒక 5-10 మంది రాసి వాళ్ళు నో అనేసరికి మళ్ళీ భయం అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక 20 మంది నో అని చెప్పిన 130 నెంబర్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి 150 నేమ్ లిస్ట్ అనేది రాసుకోవాలి. ఇక్కడ పీసినాడుతనం అనేది చేయకూడదు. ఓకేనా? ఇక్కడ ఎవరిని కూడా ప్రీజడ్జ్ చేయరాదు. వీళ్ళు చేస్తారు, వీళ్ళు జూమ్ మీటింగ్స్ అసలు లాగిన్ అవుతారా, చేసుకోగలుగుతారా, వినగలుగుతారా, అసలు వీళ్ళు చెప్తారా, ఎవరికైనా షేర్ చేయగలుగుతారా, ఇట్లా అస్సలు ఇందులో ఇండస్ట్రీ వాళ్ళు ప్రీజడ్జ్ అనేది చేయకూడదండి. వీళ్ళకి ఇంత ఇన్కమ్ ఉంది, వీళ్ళు చేయలేరు, ఇట్లా అని ఇలాంటివి ఏవి అనుకోకూడదు అనమాట. ప్రీజడ్జ్ చేయకుండానే 150 నేమ్ లిస్ట్ అనేది రాయాలి. అందరూ ఏమంటారంటే ఒకసారి అడిగిన తర్వాత నేను రాస్తాను ఇట్లా అంటుంటారు. లేదు అలా కాదు. ముందే మనం ఏదైనా పెళ్లి అనుకున్నాం అనుకోండి, మనం ముందే కార్డ్స్ రాసుకుంటాం, పేరు రాసుకుంటామా లేదా? వాళ్ళు వస్తారా రాదా అని చెప్పి అడిగినాక రాసుకుంటామా? లేదు కదా. ఒక వ్యాపారానికి సంబంధించి ఈ విధంగా ప్రీజడ్జ్ చేయకుండా మనం రాసుకోవాలి. అలాగే మనకు ఎట్లా రాయాలి అంటే ఫ్రెండ్స్ అని, రిలేటివ్స్ అని, మన ఒక ఇన్స్టిట్యూషన్లో మనం వర్క్ చేసిన వాళ్ళు, అలాగనే చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్, ఇట్లా నైబర్స్, డాక్టర్స్, స్ట్రేంజర్స్, ఇట్లా మనం రాసుకోవాలండి. ఇలా రాసుకొని వాళ్ళని ఎఫెక్టివ్ ఫాలో అప్ అనేది చేయాలి. ఎట్లా దాన్ని ఇప్పుడు మనం 150 నేమ్ లిస్ట్ ఫస్ట్ రాసుకున్నాము. రాసుకోగానే డైరెక్ట్ కాల్ చేయకూడదు. రాసుకున్న తర్వాత మిమ్మల్ని గైడ్ చేసే సీనియర్ ఉన్నారో ఆ సీనియర్ ముందు ఇది సీనియర్ తోటి జిఎస్ఎం ఒక నేమ్ లిస్ట్ డిస్కషన్ అనేది పెట్టించుకోవాలి. పెట్టించుకున్న తర్వాత వాళ్ళు అక్కడ సెలక్షన్ అనేది చేస్తారన్నమాట. సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. హాట్ అని, వామ్ అని, కోల్డ్ అని, ఇక 3 అనేది విడదీయడం జరుగుతుంది అనమాట ఆ లిస్ట్ లో నుంచి. ఇక్కడ ఏంటి అంటే కొందరు ఏంటంటే డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు. కొందరేం ఫేత్ అవసరం, అంటే వాళ్ళేం గొప్పగా అనిపించుకోవాలని. డబ్బు ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ వాళ్ళు కొంచెం
వాళ్ళు గెలవడం హ్యాపీ, అట్లా చేయడం, సమాజ సేవ చేయడం హ్యాపీ, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం హ్యాపీ, ఇట్లా ఉంటుంటుంది అనమాట. ఫెయిత్ గురించి చేస్తుంటారు. అలాగే అమౌంట్ నీడ్ ఉన్న వాళ్ళని, అలాగే హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళని మనం రాసుకోవాలి. అందులోకి వెళ్ళి మనం ఫైనలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క క్రైటీరియా అనేది ఎట్లా రాసుకోవాలి అంటే 25 సంవత్సరాల పైబడిన వాళ్ళని, 55 సంవత్సరాల లోపలి వాళ్ళని. ఇప్పుడు 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు చదువు ఇంకా కరెక్ట్ ఫుల్ఫిల్ అవ్వదు. అలాగే పేరెంట్స్ దగ్గర ఉంటారు. వాళ్ళ ఒక డిపెండింగ్ అని ఉంటది అనమాట. కాబట్టి అవి కరెక్ట్ గా సక్సెస్ అవ్వదన్నమాట. వాళ్ళు ఫుల్ఫిల్ గా ఉండలేరు, చేయలేరు అనమాట. అలాగే 55 ప్లస్ పీపుల్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పేషెన్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. పిల్లలు బాధ్యతలు ఎత్తుకొని ఉంటారు. అంత చేయాలనే నీడ్ లేకపోవచ్చు. పేషెన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా వాళ్ళ దగ్గర ఆ లోపల ఉన్న పీపుల్ దగ్గర ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ చేయకండి. అలాంటి ఉన్న పీపుల్‌నే మనము అందులో ఫైనలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ అంత క్యాపిటల్ ఏమి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి, ఒక మనీ నీడ్ అయి ఉండాలి. దానికోసం పనిచేసే ఒక కల్చర్ అనేది వాళ్ళకుంటే 100% మనం వాళ్ళని ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మ్యారీడ్ అయిన పీపుల్, ఒక బాధ్యతలు ఉన్న పీపుల్ అయితే ఏమైతే సీరియస్‌గా వర్క్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు, పిల్లల ఫీజులని ఇవన్నీ అవసరాలు ఉంటాయి. ఖచ్చితంగా సీరియస్‌గా వర్క్ చేస్తారు. అలాగే ఇట్లా చెప్పగానే ఎంబటే డైరెక్ట్‌గా వీక్లీ 2.5 లాక్స్ అవకాశం ఉంది. ఇట్లా ఇండస్ట్రీ చేస్తున్నా డైరెక్ట్ ఇట్లా చెప్పకూడదు ఇవన్నీ గూడా. ఎంతూసియాస్టిక్ ఉండాలి. ఉత్సాహం ఉన్న పీపుల్‌ని ఫస్ట్ మనం ఇందులో ఎంపిక చేసుకోవాలి. ఉత్సాహం ఉన్న వాళ్ళే ఏదైనా సాధిస్తారు. ఈ ఎప్పుడు దిగాలుగా, నీరసం ఉన్న వాళ్ళు ఎవరు సాధించలేరన్నమాట. ఓకేనా? అలాగే దీంట్లో హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ ఇట్లా డిపెండింగ్ ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు కాలేజ్ పిల్లలు ఈరోజు చేస్తూనే ఒక పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. పేపర్ వేయడము, ఇట్లా కొన్ని పాలు వేయడము, కొన్ని పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ముందే వాళ్ళకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అవసరము. కొందరు అదే డబ్బులతో చదువుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పీపుల్‌ని ఎంపిక చేసుకొని వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే అసలు పెళ్లి కారణం చేత కొందరు చదువుకొని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు వుమెన్స్ ఉంటారు. వాళ్ళకి గూడా ఒక ఇద్దరు పిల్లలు పుట్టేదాకా బయటికెళ్ళలేరు. ఒక 6 ఇయర్స్ వాళ్ళ దగ్గర టైం దొరుకుతది. మ్యారేజ్ అయిన ఒక చదువుకున్న లేడీస్ దగ్గర వాళ్ళ పిల్లలిద్దరు స్కూలుకెళ్ళే వరకు మినిమమ్ 5-6 ఇయర్స్ మనకు టైం దొరుకుతదనమాట. వాళ్ళని మనం ఎంపిక చేసుకోవాలి. అలాగే వాళ్ళని వాళ్ళ హస్బెండ్ గూడా ఇద్దరు వైఫ్ చెప్పామనుకోండి, ఖచ్చితంగా హస్బెండ్ గూడా ఖచ్చితంగా పరిచయం చేయాలి. హస్బెండ్ చెప్తే వైఫ్‌ని గూడా కూర్చోబెట్టి మాట్లాడాలి 100%. ఎందుకంటే ఇదొక బిజినెస్. ఇద్దరు కలిసి చేసుకునే ఒక వ్యాపార దృక్పథం అన్నమాట. ఖచ్చితంగా చేయాలి. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ వన్ అయిపోయింది సెలక్షన్. థర్డ్ వన్ వచ్చేసేందంటే ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్‌లో ఎట్లా మిస్టేక్ చేస్తామంటే మనము డైరెక్ట్ చెప్పేసుంటాం. ప్రాస్పెక్టింగ్‌లోనే మనము ప్రజెంటేషన్ చేస్తుంటాం. అలా చేయకూడదనమాట. ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటి అంటే, ఆ నేమ్ లిస్ట్ ఉన్న పర్సను ఫస్ట్ చాలా రోజుల నుంచి ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి మనం దూరంగా ఉంటున్నాం. మాట్లాడుకోవడం లేదు చాలా మంది ఎవరైనా సరే. సడెన్‌గా కాల్ చేసే వరకు వాళ్ళకి అనుమానం వస్తది. వాళ్ళని ప్రాస్పెక్టింగ్‌లో ఎప్పుడైతే ఫైనలైజ్ చేసిన పీపుల్ ఉంటారో, వాళ్ళ స్టేటస్‌కి థంబ్ ఇవ్వడము, సూపర్ అని పెట్టడము, విషెస్ చెప్పడము, ఇట్లా మెల్లమెల్లగా దగ్గరయ్యి అట్లా వారానికొకసారి, 15 రోజులకోసారి, 3 రోజులకోసారి, 4 రోజులకోసారి ఇట్లా మాట్లాడుతూ అట్లా వాళ్ళకి దగ్గరవ్వాలి. అది ఆ ఒక దీన్ని ప్రాస్పెక్టింగ్ అంటారనమాట. వాళ్ళకేదైతే నీ దగ్గర ఏదైతే ఉందో అది అంబకు, వాళ్ళకేదైతే అవసరమో అది మనం చెప్పాలి. కొందరేందంటే వీళ్ళు బాగా మస్తు సర్కిల్ ఉందండి బిజినెస్ అట్లా కాదు. వాళ్ళకి ఏది అవసరమో, ఈ మాట్లాడే క్రమంలో వాళ్ళకి ఏది అవసరమో, అదే అవసరాన్ని మనం వాళ్ళకి చెప్పాలి. అవసరం ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్ అవసరం ఉన్న బిజినెస్ చెప్పొద్దు. ఐబీఎం వాళ్ళు కూడా చెప్తున్నారు దీని గురించి. ఓకేనా? ఇంకా ఇది ఎట్లా ఉండాలి అంటే, ఈ ప్రాస్పెక్టింగ్ అనేది మనం వాళ్ళకి ప్రజెంటేషన్ చేరుకునేకే ముందే వాళ్ళ మైండ్‌లో క్యూరియాసిటీని, ఉత్సాహాన్ని అంటే వాళ్ళకి అవసరాన్ని మనం క్రియేట్ జేయాలి. అవునండి. ఇప్పుడు చాలా సరుకులు ధరలు పెరిగిపోయినాయి గదండీ! ఈ నెల సరుకులు తెస్తే ఇంత అవుతుంది. 3 నెలల తర్వాత ఇంత అవుతుంది. ఇట్లా మనం ఇంత అనుకోని వెళ్తే ఇంత షాపింగ్‌లో ఇంత అవుతుంది. డీమార్ట్‌లో ఇంత బిల్ అవుతుంది. ఇట్లా దేనికైనా సరే అనుకున్న దానికి ఎక్కువ ఖర్చవుతుంది. మనకు సాలరీ ఇంత పెరగట్లేదు. అలాగే ఈ రోజు చూస్తుంటే అసలు ఏతో సంబంధం లేకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికెళ్తే వేల ఖర్చులు. ఇట్లా ఈ యొక్క ఆలోచింపజేయాలన్నమాట. మనము వాళ్ళ దగ్గర సమయం తీసుకునే కంటే ముందే వాళ్ళ మైండ్‌లో అవసరాన్ని క్రియేట్ చేయాలి. అట్లా తొందరగా మన యొక్క ప్రజెంటేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుందనమాట.
అందులో ఎవరైతే ప్రాస్పెక్టింగ్ అనేది ఇప్పుడు మన నేమ్ లిస్ట్ లో నెంబర్స్ ఉన్న వాళ్ళనే నేమ్స్ రాసుకోవాలి. కొందరు నేమ్స్ లేని వాళ్ళు నెంబర్స్ లేని వాళ్ళ నేమ్స్ రాసుకుంటున్నారు. వాళ్ళని ఎట్లా మనం కనెక్ట్ అవ్వడం ఈ రోజులు ఉన్నారు కదా, అవునా కదా? వాళ్ళ ఒక లిస్ట్ అనేది మన నేమ్స్ పక్కనే ఖచ్చితంగా వాళ్ళ ఒక ఫోన్ నెంబర్ కూడా ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకేనా? ఈ ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే వీళ్ళని పట్టుకున్నామంటే ఇంక అయిపోయి, ఇంకా వీళ్ళు ఒక ఊరు వచ్చేస్తుంది, వీళ్ళ సర్కిల్ వచ్చేస్తుంది అనుకోకూడదు. అట్లా కాదండి, అట్లా కాదనమాట. వాళ్ళకి ప్రాస్పెక్టింగ్ చేసే క్రమంలో వాళ్ళ కమ్యూనిటీ మనం ఏంటి క్లోజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ అయ్యి వాళ్ళ అవసరాన్ని మనము సేల్ చేయాలి. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అది సేల్ చేయాలన్నమాట. ఎక్కడైనా సరే ఏ ఒక ప్రోడక్ట్ అయినా సరే ఈరోజు మనుషులే కొంటారు కానీ ఎనిమల్స్ ప్రొడక్ట్స్ అయినా ఏవైనా సరే, ఏదైనా దారి ఎవరు అంటే వెహికల్ అంటే మన ఒక మనుషులమే కదండి, అవునా? మ్యానే కదా, అవునా కదా? ఇట్లా వాళ్ళకి ఏదైతే వాళ్ళ రిటైలర్స్ కి ఏవైతే ఉందో వాళ్ళకి రిక్రూట్ అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నారా, లేదంటే వాళ్ళు ప్రొడక్ట్ గురించి ఆలోచిస్తున్నారా, దానికోసమే వాళ్ళ గురించి మనకు అర్థమైన తర్వాత దాని గురించే వాళ్ళ మైండ్ లో అవసరాన్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ లేదనుకోండి, ప్రొడక్ట్ అవసరాన్ని వాళ్ళకి ప్రొడక్ట్ అవసరం అంటే ప్రొడక్ట్ అవసరాన్ని క్రియేట్ చేయాలి మన మైండ్ లో. ఇది అవసరం ఉన్న వాళ్ళకి అది మనం అవసరాన్ని క్రియేట్ చేయకూడదు. మాటల్లో కూడా ప్రాస్పెక్టింగ్ లో కూడా అది క్రియేట్ చేయకూడదు అనమాట. మన యాటిట్యూడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళతోటి మాట్లాడే మాట అనేది అస్సలు చాలా కేర్ గా ఉండాలి. ఏ ఏది అవసరం అదే మాట్లాడాలి. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశం కాదు, చెప్పాలన్న ఉద్దేశంతో మనం ఉండాలి. అంతే. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. మనము ఇప్పుడు మన దగ్గర ఎలా ఉండాలి మనం ఎప్పుడు గూడా అంటే, మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే, ఈ ఒక చెప్పులు అమ్మేవాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు చెప్పులనే చూస్తుంటారు. అవునా కాదా? అలాగే మన ఇండస్ట్రీ వ్యాపారం ఏంటి అండి? ఇక్కడ ఆరోగ్యం ఉంటది, ఆదాయం ఉంటది. అవునా కాదా? మన ప్రాస్పెక్టింగ్‌లో చాలా చాలా వేరే ఇతర విషయాలు, సంబంధం లేని విషయాలనేది మనం మాట్లాడకూడదు. ఏదైతే అవసరమో ఆరోగ్యానికి సంబంధించిన మ్యాటర్ అనేది మనము వాళ్ళతోటి మాట్లాడి దాన్ని వెలికి తీయాలి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్. ఏం చేస్తున్నారండి? సార్ ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఏం చేస్తున్నాడు? పిల్లలు ఏం చదువుతున్నారు? ఎంతమంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అని దాన్ని బట్టి వాళ్ళ సాలరీ ఎంత? వాళ్ళ ఎక్స్‌పెండిచర్ ఎంత? వాళ్ళకి ఎంత మిగులుతుంది? ఎట్లాంటి డబుల్ బెడ్‌రూమ్‌లో ఉంటున్నారా? ఓన్ హౌసా? ఏందని అర్థమైపోతది అక్కడ వాళ్ళకి ఏది అవసరం అనేది. అవునా కాదా? కాబట్టి మనకేది అవసరమో, హెల్త్ నీడ్ ఉన్న వాళ్ళు అవసరము, అలాగే ఫైనాన్షియల్ నీడ్ ఉన్న వాళ్ళు అవసరం. అవునా కాదా? వాళ్ళ అదే మాట్లాడాలి తప్ప, వేరే ఇతర అంశాలనేది మనం మాట్లాడకూడదనమాట. ఎప్పుడైనా ఈగల ఇలా ఉండాలి, మన డేగ కన్నులా ఉండాలి. అట్లా అదే పసిగట్టాలి. ఓకేనా? అట్లా చేయాలనమాట. అపాయింట్‌మెంట్ చేసుకునే ముందే వాళ్ళ క్యూరియాసిటీని కల్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా సమయం అనేది ఇస్తారు 100%గా. ఇక డైరెక్ట్‌గా ఫోన్‌లోనే ప్రజెంటేషన్ చేయడము, అలాగే ఈ పూర్తిగా తగ్గిపోతదండి. వీక్లీ 2.5 లాక్స్ అండి. ఇట్లా అన్నీ చెప్పేయడము, ఇలాంటియనేది చేయకూడదనమాట. ఒక్కటేసారి ఒక చుక్క పెట్టినంత మాత్రాన బిజినెస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా మాత్రమే చేయించాలి. ఓకేనా? అలాగే ఈ యొక్క శోధ ప్లాన్‌కి మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మనము వీడియో ప్రజెంటేషనే శోధ ప్లాన్ మీనింగ్ అండి. ఇప్పుడు ఫోను కాల్‌లో అనుకోండి, ఏమైనా ప్రొడక్ట్ కనబడుతుందా అండి? ఖచ్చితంగా పిక్చర్ అనేది 100% ఒక 10, 100 మాటలతో సమానమండి. కాబట్టి మనము వీడియో కాల్ ప్రజెంటేషనే చేయాలి. లేదంటే ఇలా జూమ్ ప్రజెంటేషన్ చేస్తే ఇంకా మరీ ఎఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రొడక్ట్ పిక్చర్ గాని, దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ గాని, దాని యొక్క వాల్యూ గాని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? కాబట్టి వాళ్ళకి వీడియో ప్రజెంటేషన్ అనేది మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నిక్ అన్నమాట. ఆ విధంగానే మనం తీసుకోవాలి. ఈ రోజున్న ఎకనామిక్ కండిషన్ గురించి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం గురించి చర్చించాలి వాళ్ళకి. వాళ్ళని చర్చిస్తూ ఉండాలన్నమాట.
వాళ్ళు మాట్లాడిన విషయాలకి అబ్బా గ్రేట్ అబ్బా నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, వర్క్ చేస్తూ కూడా పిల్లలు మేనేజ్ చేస్తూ ఇంత వర్క్ చేస్తున్నావా, ప్రతి దగ్గర గివ్ కాంప్లిమెంట్స్ అన్నమాట. వాళ్ళని కాంప్లిమెంట్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు మనకు సమయం ఇస్తారు. కాంప్లిమెంట్ ఇస్తే ఏంటంటే మన మాట 2 నిమిషాలు ఎక్కువ వింటారు. అట్లా మనదే గొప్ప అని అట్లా మాట్లాడకూడదు అనమాట. వాళ్ళ మాటలు వినాలి, వాళ్ళ మాటలకి కొన్నిటికి కాంప్లిమెంట్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ప్రాస్పెక్టింగ్ లో ఏం అర్థమవుతుంది అంటే వాళ్ళు సమర్థవంతం, వాళ్ళ బస్సు ది బెస్ట్. ఇప్పుడు ప్రాస్పెక్టింగ్ లోనే అర్థమైపోతుంది వాళ్ళు చేస్తారా చేయరా అని, మీకు 100% అర్థమైపోతుంది. ఈ యొక్క వ్యక్తి వస్తే ది బెస్ట్ గా ఉంటుంది, ఖచ్చితంగా నా బిజినెస్ లోకి వస్తారని మీకు అర్థమైపోతుంది. ఇంకా ఆ వ్యక్తి తన దగ్గర ఖచ్చితంగా మీరు సమయం తీసుకొని ఒక 1 అవర్ సీనియర్ కి కనెక్ట్ చేయాలి. ఇన్విటేషన్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఇన్విటేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏంటంటే సీనియర్ అనేది ఉండరు. ఇప్పుడు మనం లిస్ట్ లో రాసుకున్నాము హార్ట్ అని, వామ్ అని, కోల్డ్ అని రాసుకున్నాం. హార్ట్ పీపుల్ అంటే ఏంటి అంటే ఇక మీరు చెప్పిందంటే నో అనరు ఇంక అంతే ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఒక బామ్మర్ది అనుకోండి ఏమంటాడు, బాగా చెప్పింది కానీ డైరెక్ట్. ఇంకా కొందరు ఏంటంటే మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు, ఇస్ రైట్. ఇప్పుడు ఒక వీరాంజనేయ సార్ ఉన్నారు, వీరాంజనేయ సార్ చెప్పిందంటే కరెక్ట్, ఇంకా తను చెప్పిందంటే ఇంకా 100% కరెక్ట్ అయి ఉంటుందని ఇంకా ఏది విషయాలు తెలుసుకోకుండానే ప్రూఫ్స్ పంపించేసి అమౌంట్ పంపించేశారు చాలా మంది. హార్ట్ పీపుల్ అన్నమాట. చెప్తే వెంటనే వెంటనే నో ప్లాన్, ఏ ప్లాన్ వినకుండానే డబ్బులు పంపించే వాళ్ళు హార్ట్ అన్నమాట. ఫస్ట్ మనం ఏంటంటే హార్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వామ్ పీపుల్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ప్లాన్ వింటారు, అన్ని వింటారు, కొంత సమయం తీసుకొని వాళ్ళు చేయడం జరుగుతుంది. హార్ట్ పీపుల్ టచ్ అయిన తర్వాతనే వామ్ పీపుల్ టచ్ అవ్వాలి. మనం ఏం చేస్తామంటే అందరం కూడా మనకంటే తెలివి తక్కువ వాళ్ళని ఫస్ట్ కోల్డ్ పీపుల్ మనం టచ్ చేస్తాం. అలా కాదు, మనకంటే తెలివైన వాళ్ళని ఒక రాజమౌళి ఉండనుకోండి, ఒక 100 మంది సంపూర్ణేష్ బాబుని కూడా డీల్ చేయగలడు. సంపూర్ణేష్ బాబు రాము రాజమౌళిని డీల్ చేయగలడా? లేదు. మనకేందంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి, మనకంటే తక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళైతే ఈజీగా నమ్మేస్తారు కదా, మనమే గ్రేట్ ఉంటాం కదా అక్కడ అని మనం అనుకుంటుంటాం. మనకంటే మంచిగా రిచ్ ఆలోచించే వాళ్ళని, బిజినెస్ పీపుల్ని టచ్ చేస్తే నీ బిజినెస్ ఒక లెవెల్కి వెళ్తుంది కదా, అవునా కాదా? కాబట్టి మనకంటే తెలివైన వాళ్ళని చెప్తే వెంటనే ఓకే అని చెప్పే వాళ్ళకి ఫస్ట్ మనము ఇన్విటేషన్ ఇవ్వాలి. తర్వాత వామ్ పీపుల్ కి కొద్దిసేపు ఆలోచించి ప్లాన్ విన్న తర్వాత టైం తీసుకొని వాళ్ళు అయ్యే వాళ్ళకి. కోల్డ్ పీపుల్ ఏంటంటే చాలా చాలా రకరకాల క్వశ్చన్స్ వేస్తారు, సమయం తీసుకొని వాళ్ళు కొన్ని రోజుల తర్వాత మెల్లమెల్లగా అప్పుడు ఒక ప్రోడక్ట్ కానీ ఆపర్చునిటీ కానీ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ యొక్క అప్రోచ్ అనేది ఎట్లా ఉండాలి అంటే ఇన్విటేషన్ ఫోన్ లో అప్రోచ్ ఇట్లా జూమ్ లో వీడియో కాల్లో, జూమ్ లో అయితే సూపర్ ఉంటది, డైరెక్ట్ కూడా సూపర్ ఉంటది, దగ్గరలో ఉంటే డైరెక్ట్, లేదంటే జూమ్ లో, ఇక తర్వాత ఆప్షన్ వీడియో కాల్ అండి. ఈ విధంగా మనము అప్రోచ్ అనేది అవ్వాలి. అలాగే ఒక ఇన్విటేషన్ అనేది ఈ రోజు ఇప్పుడు చెప్పి ఇప్పుడే ఇన్విటేషన్ తీసుకోవడం కాదు, ఒక 2 days ముందుగా ఒక ఇన్విటేషన్ అనేది తీసుకోవాలి వాళ్ళ దగ్గర. అదైతే సూపర్ గా ఉంటది. మా సీనియర్ అనేది చాలా బిజీగా ఉంటాడు అని చెప్పి వాళ్ళ పైన వాళ్ళ గురించి చెప్పి క్యూరియాసిటీ కలిగించాలి వాళ్ళకి. మీ గురించి నేను 2 days ముందు నేను అపాయింట్మెంట్ తీసుకుంటున్నానంటే తను ఎంత సమయం కేటాయిస్తాడంటే అక్కడనే 50% క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ మళ్ళీ 2 రోజుల ముందు చెప్పి అలాగే మార్నింగ్ కాల్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఒక 7:45కి వాళ్ళు టైం ఇచ్చారనుకోండి, లేదంటే 8కి టైం ఇచ్చారనుకోండి, పొద్దున సమయం కాల్ చేసి సాయంత్రం కాల్ చేసి మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి మళ్ళీ సాయంత్రం ఒక పావుగంట ముందు కూడా మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి మనము ఫాలో అప్ చేయాలన్నమాట. అలా చేయాలి. వాళ్ళతోటి మాట్లాడుతుంటేనే మధ్యలోనే ఇంకా మీరు మధ్యలో మాట్లాడకూడదు. మధ్యలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం కాదు. ఆ ప్రజెంటేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా మాట్లాడకూడదు. మ్యూట్ లో ఉండాలి. వాళ్ళకంటే శ్రద్ధగా మీరు విన్నప్పుడు మాత్రమే 100% సక్సెస్ అవుతుంది. శోధ ప్లాన్ అనేది 3 రకాలుగా ఉంటదండి. 3 రకాలుగా ఉంటది. ఒకటేమో 1-to-1 ఉంటది. అంటే డైరెక్ట్ గా ఇప్పుడు జూమ్ లో అయినా వీడియో కాల్ అయినా సరే డైరెక్ట్ గా అయినా సరే 1-to-1 ప్రజెంటేషన్, ఒకరికి ప్రజెంటేషన్ చేయడం ఉంటది. అలాగే కొంతమంది వెళ్ళి గ్రూప్ గా వెళ్ళి ఇంటి దగ్గర వెళ్ళి మాట్లాడి టేస్టింగ్ చేయించడం ఒకటి ఉంటది. అలాగే విఓపి మనకి ఈవినింగ్ ప్రతిరోజు మనకి మధ్యాహ్నం వెల్నెస్ సెషన్ జరుగుతుంది కదా, దీనికి మనము గెస్ట్ గా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు.
గెస్ట్ గా రేపనంగా మనం లింక్ పంపించి మార్నింగ్ ఫోన్ సార్ ముందే పెడుతున్నారు, 1 డే ముందు పెడుతున్నారు లింక్, చూసారా? ముందు పంపించి మార్నింగ్ కాల్ చేసి మళ్ళా 10 తర్వాత గుర్తు చేసి మళ్ళీ ఫాలో అప్ చేసి అట్లా మీరు ఇన్వైట్ చేసుకోవాలి. అట్లా కూడా మనం ప్రజెంటేషన్ అనేది చేపించుకోవచ్చు. అలాగే 1-to-1 ఎట్లా వెళ్ళాలి అంటే 1-to-1 వెళ్ళినప్పుడు ఫిజికల్ గా వెళ్తే ఒక 1 అవర్ సమయం తీసుకోవాలండి. జూమ్ లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోవచ్చు. ప్రొడక్ట్ గురించి అయితే, బిజినెస్ గురించి అయితే 1 అవర్ అనేది తీసుకోవాలి. ఫోన్ లోనే మాట్లాడుతున్నప్పుడే ఒక ఫ్రీ టైం నాకు ఒక 1 అవర్ ఇవ్వండి అనేదే మాట్లాడుతున్న క్రమంలోనే ఇన్విటేషన్ లోనే మీరు సమయం అనేది తీసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ అనాలి. ఈవినింగ్ అంటారు. ఈవినింగ్ అన్న ఎందుకంటే మన మానవ మెంటాలిటీ ఏముందంటే సెకండ్ దానికే ఓకే చెప్తాం. ఈవినింగ్ అయిన తర్వాత ఈవినింగ్ అంటే 4 or 5 అనాలి. 5 అంటారు. 5 ఇంకా 5కి ఫిక్స్ అట్లా అన్నమాట. అట్లా ఉంటుందన్నమాట. ఇట్లా మన ఫిజికల్ గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకరికి కంటే ఎక్కువ మంది వెళ్తే అది ఆ ప్రజెంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఒకరికంటే ఎక్కువ వెళ్తే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంతమంది మనం వింటున్నారు. ఇంకా వాళ్ళ ఫిజికల్ గా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏంటి అంటే వాళ్ళకంటే ముందే నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. లేకపోతే వాళ్ళని అక్కడ ఉపయోగి నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళావు అనుకోండి, నువ్వు సీరియస్నెస్ లేవు. నీవు తీసుకొచ్చిన వ్యక్తి నేను నీతోటి నడిస్తే నేనేం సక్సెస్ అవుతానని అనుకుంటాడు. అక్కడ ఫెయిల్యూర్ అన్నమాట. కాబట్టి ఆయనకంటే ముందే ఒక 1 అవర్ అనేది ఇంపార్టెంట్ అని స్విచ్ ఆఫ్ చేసి ఆయన ఫోన్ కూడా మనం సైలెంట్ లో పెట్టి అట్లా ఆ ఒక 1 అవర్ అనేది సీనియర్ టైం ని అట్లా యూజ్ చేసుకోవాలి. వాళ్ళకంటే ముందే ఫోన్లు అనేది మాట్లాడకూడదు. ఇది ఫోన్ మాట్లాడితే ఫోన్ లిఫ్ట్ చేయడం, టీవీ చూడడం ఇవన్నీ క్లోజ్ అన్నమాట. అట్లా ఉంటే సక్సెస్ అవ్వదు. ఓకేనా? 1-to-1 వెళ్ళినప్పుడు ఏంటి అంటే వెరీ క్లోజ్ పర్సన్స్ వెళ్తారు కదా! ఇంటికి రమ్మన్నానంటే వెరీ క్లోజ్ పర్సన్స్. అవునా కదా! కాబట్టి దానికంటే ఫస్ట్ డ్రీమ్స్, మీ లక్ష్యాలేంటి? గోల్స్ ఏంటి? నేను ఇది సంపాదించాలనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఈ బిజినెస్ చేస్తేనే ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎందుకు చేయాలి అంటే ఈ ఫ్యూచర్ జనరేషన్ కోసం చేయాలి. మన ఆరోగ్యంగా ఉంటది. ఫ్యూచర్ బిజినెస్ ఇట్లాంటియన్నీ గూడా డ్రీమ్స్‌ని మనము 1-to-1 వెళ్ళినప్పుడు నీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయినప్పుడు మనం అన్నీ గూడా చర్చించొచ్చు. అయితే అక్కడేందంటే ఏదైనా సరే లెంతీగా లాగొద్దు. రబ్బర్ బ్యాండ్ థియరీ అన్నమాట. షార్ట్ కట్ చెప్పినమా ఇంకా ఆలోచింపజేయాలి అంతే తప్ప, ఇంకా దాని గురించే చెప్తూ పోటు ప్రతి దాన్ని ఇంగ ఫేస్ చూడాలి ఎప్పుడే గాని. ముఖ కథే చూడాలి. ఇగ వాళ్ళు ఇట్లా ఫేస్ కదలిక ఇంకా ఇంకెంతసేపు చెప్తార్రా అని అనిపించిందనుకోండి, ఫస్ట్ క్లోజ్ చేసేసేయాలి అది. ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిదనమాట. రబ్ లాగకూడదు. ఏదైనా సరే లాగకూడదు. లాగితే ఆ ప్రజెంటేషన్ అనేది ఫెయిల్ అవుతది. అలాగే ఎప్పుడైనా సరే మీ యొక్క స్పాన్సర్‌ని మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలి. మీటింగ్‌కి అక్కడికి వెళ్ళినప్పుడు మీ స్పాన్సర్‌ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. లేదా అలాగే ఇప్పుడు జూమ్ ప్రజెంటేషన్ అనుకోండి. వీడియో కాల్ ప్రజెంటేషన్ అనుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే మీకు పరిచయం చేస్తారో, ఆ పర్చేస్‌ని ఖచ్చితంగా మీరు ఇక్కడ నేను మేడం దగ్గర టైం తీసుకున్నాను. లేదంటే తనకే చెప్పాలి టైం తీసుకోమని. అట్లా చెప్పి ఆళ్ళని గూడా మీరుండాలి, వాళ్ళుండాలి జూమ్‌లో గూడా. వీడియో కాల్‌లో గూడా మీరుండాలి, మీకు పరిచయం చేసిన వ్యక్తి గూడా ఉంటే, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ ప్రాస్పెక్ట్‌కి వాళ్ళ ఫ్రీ టైమ్‌ని ఎంపిక చేసుకోవాలి. వాళ్ళ ఫ్రీ టైమ్ అనేది ఎప్పుడు ఫ్రీగా ఉంటదో మీకు ఖచ్చితంగా తెలిసుండాలి. వాళ్ళు వంట చేస్తున్నప్పుడు పొద్దున స్కూల్‌కెళ్తుర్రనుకో 8కి ఫోన్ చేసి ఇప్పుడు టైమ్ ఇయ్యి అంటే ఇక మొహమాటానికి ఇస్తారు గానీ, అటు ఫేస్ మొత్తం వంట వైపే ఉంటది. అవునా కాదా? అట్లా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారా? లేదంటే వంట చేస్తారా? వాళ్ళు ఏ టైంలో ఉంటారు? పిల్లలు ఏ ఏజ్? ఏ టైంలో ఫ్రీ ఉంటారు? ఇట్లా కనుక్కొని ఆ ఫ్రీ టైమే మనము అక్కడ ఒక్కసారి ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి ఒక్కసారే సమయం ఇస్తాడు. ఆ సమయం అనేది ఖచ్చితంగా కరెక్ట్‌గా మనం యుటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఒక్క ఫిక్స్ చేసే టైం అనేది ఫ్రీ టైమ్ అనేది ఉండాలి. ఆ ప్లేస్ అనేది పిల్లలు ఆడుతుర్రనుకోండి కొంచెం పక్కన పంపించారా అని అట్లా అడగడము. టీవీ అనేది క్లోజ్ చేయడం. ఇట్లా ఏది గూడా కామ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి ఆ ప్లేస్ అనేది. మనం చెప్పే ప్లేస్ అనేది. అలాగే ఈ యొక్క జూమ్‌లో అనుకోండి, వీడియో కాల్ అనుకోండి మ్యూట్‌లో పెట్టుకోవాలి. మీరేమైనా మాట్లాడితే మ్యూట్‌లో పెట్టుకోవాలి. మీరు పక్కకు తిరిగి మాట్లాడుతున్నా అన్నా గాని ఆ వ్యక్తి సీరియస్‌నెస్ పోతది. సరిగ్గా వినడు. వాళ్ళకంటే శ్రద్ధగా మీరే వినాలి. అది సక్సెస్ అవుతదనమాట. ఇప్పుడు ఫిజికల్‌గా వెళ్లారనుకోండి, మీతో పాటు మీ భార్యను గూడా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఒక వండర్‌ఫుల్ అండి. ఆ సక్సెస్ అయితది. 100% సక్సెస్ అయితదనమాట. అట్లా వెళ్ళినప్పుడు, ఫిజికల్‌గా వెళ్ళినప్పుడు. అంటే ఒక భార్య భర్త చేసే బిజినెస్ సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు ఉంటారు. మనం
ఎంథియాజం అంటే వాళ్ళు ముందే మనము క్యూరియాసిటీ కలిగించాం కాబట్టి ఎగ్జైటింగ్ తో ఉంటారు. ఆ ఒక స్పాన్సర్ అనేది మనం ప్రజెంటేషన్ చేస్తుంటాడు. ఆ సీరియస్ వాళ్ళకంటే ముందు మీరు సీరియస్ గా ఉండాలి. ఉన్న తర్వాత మాట్లాడిన తర్వాత మాత్రమే బ్రోచర్ ఇయ్యాలి. ఫిజికల్ గా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముందే బ్రోచర్ ఇస్తారు. ఆ బ్రోచర్ చూసుకుంటూనే కూర్చుంటారు, వీళ్ళు వినరు అనమాట. విన్న తర్వాత బ్రోచర్ అనేది ఇవ్వాలి ఫిజికల్ గా వెళ్ళినప్పుడు. మాట్లాడిన తర్వాత కూడా మార్నింగ్ అందరు ఎందుకు వెళ్తారు అంటే అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉండదన్నమాట. ఖచ్చితంగా మనం సైలెన్స్ ప్రేయర్ చేసుకున్న తర్వాతనే మన ప్రజెంటేషన్స్ అనేది మనం చేయించాలి, చేయాలి కూడా. ఓకేనా? అట్లయితే 100% సక్సెస్ అవుతానమాట. ఎందుకంటే బోర్డ్ అనేది ఖాళీగా ఉంటేనే ఏదైనా రాసుకోవచ్చు కదా! అవునా కాదా? అట్లా అన్నమాట. మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా టేస్టింగ్. మనం ఫిజికల్‌గా వెళ్తే టేస్టింగ్ చేయించాలి. లేదంటే డిజిటల్‌గా వాళ్ళు ఖచ్చితంగా కొంటాను అనుకుంటున్నారనుకోండి. టేస్ట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఒక పోస్ట్ అనేది మనం ఎల్‌పిటి అనేది లిస్టింగ్ పోస్టింగ్ టేస్టింగ్ ద్వారా మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా గూడా మనం పంపించొచ్చు. ఇట్లా వాళ్ళకి ఒక కొంత సమయం వరకు ఒక ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చే వరకు కాన్ఫిడెంట్ అనేది మనం బిల్డ్ చేయాలి. ఈ విధంగా మనం మనం ఎప్పుడైతే బిజినెస్‌లోకొస్తారో వాళ్ళందరిని గూడా ఈ ఒక ప్రోగ్రామ్స్‌కి జూమ్ డౌన్‌లోడ్ జేసి ప్రోగ్రామ్‌కి ఇన్వైట్ జేయించడం అనేది, ఒక సీనియర్స్ తోటి కౌన్సెలింగ్ ఇప్పించడం అనేది ఒక ప్రోగ్రామ్‌కొచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్. జీఎస్ఎం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్‌కొచ్చిర్రు గదా! వాళ్ళకి అర్థమైపోయింది గదా! ఇట్లా అనుకోవడానికి లేదన్నమాట. ఓకేనా? అలాగే ఇట్లా వీఓపీస్ మనకుంటాయి గదా! మధ్యాహ్నం 2:30కి పిలవాలి. పిలిచిన తర్వాత వాళ్ళు ఎంటనే ఫాలో అప్ చేయాలి. ఫాలో అప్ చేసి సీనియర్‌కనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? లేట్ ఎట్లా ఇప్పుడు మన ప్రోగ్రామ్ అని చెప్పాం మన ఫ్రెండ్‌కి. కానీ వాళ్ళొస్తారు మనం రాము. వాళ్ళకంటే ఒక 10 నిమిషాల ముందు లాగిన్ అయ్యి, వీడియో ఆన్ జేసి, ఒక స్క్రీన్ షాట్ తోటి వాళ్ళకి పర్సనల్‌గా పంపించి నేనొచ్చాను రండి అని జెప్పి, వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్న మీరు వీడియో ఆన్ చేసుకొని ఉంటే, అది 100% ఆ వ్యక్తి అనేది ఖచ్చితంగా మీతోటి బిజినెస్ జేయడానికి, లేదంటే మీ ప్రొడక్ట్ కొనడానికి 100% ఛాయిస్ ఉందండి. వాళ్ళకంటే ముందే మనము ఈ యొక్క జూమ్‌లో గాని, డైరెక్ట్ మనం ఈ యొక్క ప్రోగ్రామ్‌లో గాని ఖచ్చితంగా ఉండాలి. రేపు 24 తారీఖు ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళకంటే ముందే మనం పిలిచిన వ్యక్తి కంటే ముందే మనం ఉన్నామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మనతోటి జర్నీ అనేది చేయడానికి 100% అవకాశం ఉందన్నమాట. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ అన్నమాట. ఊకుకే వీడియో ఆఫ్ చేసుకోవడము, ఎండ్ కాకముందుకే ముందే ఎండ్ చేయడము. ఇట్లా చేయకూడదన్నమాట. ఎండ్ అయ్యేంత వరకు ఉండాలి. ఆ మధ్యలో మాట్లాడుతుంటే రియాక్షన్స్ ఇస్తే ఏమవుతుందంటే, మీరు ఇంకా దీన్ని బాగా వింటున్నారు, దీన్ని బాగా బిలీవ్ చేశారని వాళ్ళకి అర్థమవుతుంది మీ రియాక్షన్ వల్లనే. మీ యొక్క సీరియస్‌నెస్, మీ పాజిటివ్ అప్రోచే మీ యొక్క మీ బిజినెస్‌లోకి ఆ వ్యక్తిని తేవడానికి 100% చాయిస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పవర్‌ఫుల్ అండి ఇది టూల్ అని. ఫాలో అప్, ఫాలో అప్ దగ్గర సీనియర్ అనేది ఉండడు. ఓకేనా? విన్న తర్వాత వెంటనే కాల్ జేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకంటే ముందే మీరే మాట్లాడేయగూడదు. వాళ్ళకి ఏం నచ్చాయో ఫస్ట్ మనం కనుక్కోవాలి. కనుక్కొని అది మాట్లాడాలి. తర్వాత నచ్చిందనుకోండి, ఆర్డర్ పెడదామా అనాలి. ఈ యొక్క ఫాలో అప్ అనేది 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపే క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఈరోజు చిక్కుడుగాయ నిన్నేం వండామంటే మొన్న ఇట్లా 3, 4 డేస్ డ్రెస్ ఏసుకున్నదే మనకు గుర్తుకుండదు. ఏ కలర్ ఏసుకున్నామనేది. వంట గుర్తుకుండదు. మనం 3 పూటలు తింటాం. కానీ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండదు. కాబట్టి 24-48 అవర్స్ లోపలనే సేల్స్ క్లోజింగ్ అనేది అవ్వాలి. ఫిజికల్‌గా వెళ్ళినప్పుడు ఒక ఫార్మల్ డ్రెస్ కోడ్ అనేది వేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు మా ప్రోగ్రామ్‌కొచ్చిన తర్వాత వీడియో కాల్ ప్రజెంటేషన్ అయిన తర్వాత వాళ్ళకంటే ముందే మీరు మాట్లాడొద్దు. వాళ్ళతోటి మాట్లాడుతుంటే మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. మొత్తం మాట్లాడేది సీనియర్‌కి ఏం మాట్లాడాలని తెలియదండి. తెలుస్తది 100%. అవునా కాదా? మీకంటే ఎంతో ముందు ముందు వచ్చినవాడు, ఎంతోమంది కనెక్ట్ చేసినవాడు. కాబట్టి వాళ్ళకంటే ముందే క్వెషన్స్ రైజ్ చేసి అడగకూడదు. ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళకంటే మీరు చేయాల్సిన పనేంటి అంటే వాళ్ళకంటే సీరియస్‌గా మీరు కూర్చోవాలి. వాళ్ళని పరిచయం జేయాలి.
అలాగే వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకుంటుంటే వీడియో ఆన్ చేసుకొని ఆడడానికి మీరు ఉండాలి అట్లా. మీరు ఆఫ్ చేసుకొని వేరే వేరే పనులు చూసుకుంటుంటే, మీరు వచ్చినప్పుడు ఫోన్ మాట్లాడుతుంటుంటే ఇది అనేది సక్సెస్ అవ్వదు. ఇట్లాంటివి అనేది చేయకూడదు. ఈ ఫాలో అప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెంటనే ఎంబటే 24 to 48 అవర్స్ లోపు వాళ్ళని ఫాలో అప్ చేయడం. ఎలా ఉంది? నీకెట్లా అనిపించింది? ఇవన్నీ అడగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక 1 వీక్ అట్లా వింటూ ఉండమని చెప్తూ ఉండాలి. విన్న తర్వాత ఎట్లా ఉంది అని కనుక్కుంటూ ఉండాలన్నమాట. ఇట్లా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అని కనుక్కుంటూ ఉండాలి. వెంటనే సీనియర్‌కి కూడా కనెక్ట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది జూమ్ ప్రోగ్రామ్‌కి వస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చే వ్యక్తి సీనియర్‌కి కనెక్ట్ చేయరు. ఒకరోజు వస్తారు, 2 రోజులు వస్తారు, వారం రోజుల తర్వాత అతను రాడు. మేడం ఇన్ని రోజుల నుంచి వచ్చారంటే ఆ వచ్చే వ్యక్తి సీనియర్‌కి పరిచయం చేయరు. మరి అన్నప్పుడు అతను ఎట్లా కస్టమర్ అవుతాడు? ఎట్లా నీ బిజినెస్‌కి పార్ట్నర్ అవుతాడు? మీరు చేసే మిస్టేక్ ఇలాంటివి చేయకూడదనమాట. రిటైల్ సెవెంత్ పాయింట్ వచ్చేసి రిటైల్ అన్నమాట. రిటైల్ అనేది ఎట్లా అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మనం వాళ్ళ నీడ్ ఏది అవసరమో అది మనం ఇవ్వాలి. రిటైల్ అంటే ఏంటి అంటే మనం అమ్మడం కాదు. మనం వాళ్ళ అంటే ఫీలింగ్స్ మన ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ అన్నమాట ఇక్కడ. ఫీలింగ్స్‌ని షేర్ చేయడము. వాళ్ళకి ఆరోగ్యం అవసరం ఉంది. అది షేర్ చేయడం అన్నమాట. వాళ్ళకి ఏదైతే మనకిప్పుడు మన దగ్గర పల్స్ ఉందనుకోండి. షుగర్ అని అంటే మనం కాఫీ అట్లా పరిచయం చేయకూడదనమాట. మనం ఇక్కడ వాళ్ళ అవసరాన్ని మనం షేర్ చేస్తున్నాం. అవసరానికి మనం ఏంటి అంటే ఫీలింగ్స్‌ని షేర్ చేయడమే సేలింగ్ అనమాట. ది బెస్ట్ సేల్స్ మ్యాన్ అయిన వాళ్ళు ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతారని ధీరుభాయ్ అంబానీ గారు కూడా అన్నారనమాట. ఏ ఒక్క ప్రొడక్ట్ అయినా సరే మన ఇంట్లోకి ఎవ్వరు అమ్మకుండా మన ఒంటి మీదకి మన ఇంట్లోకి ఏ వస్తువైనా వచ్చిందా చూడండి. దీన్ని తప్పుగా చూడకూడదు. ఓకేనా? రిటైలింగ్ అంటే ఏంటి అంటే మీ యొక్క ఫీలింగ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడము. ఇది మీకు నచ్చింది. వాళ్ళ ఆరోగ్యం బావుంటుంది అని ఆ ఫీలింగ్స్‌ని మీరు చేయడం అన్నమాట అంతే. ఫీలింగ్స్‌ని షేర్ చేయడం అన్నమాట. మనము ప్రైస్ కంటే ముందు దాని యొక్క విలువ గురించి మనం చెప్పాలి. వాల్యూ మన ప్రొడక్ట్స్ అనేది ప్రాణసహితమైన ప్రొడక్ట్స్. వాల్యూని చెప్పాలి. మన ఒక ఎక్కువ రేటా అండి వాల్యుబుల్ ప్రొడక్టా? పల్స్ ఇక్కడ వాల్యుబుల్ ప్రొడక్ట్ అయితే హార్ట్ ఇవ్వండి. లేదంటే థంబ్ ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ వాల్యూ ఎళ్ళాలి. ప్రైస్ కంటే ముందు వాల్యూ ఎళ్ళాలన్నమాట. సేల్స్ అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. సేల్స్ అంటే ఏంటి అంటే, ఏ ఒక్క అనుభవం లేని వ్యక్తి కూడా ఏదైనా అవసరం వచ్చిందనుకో, ఇల్లు అమ్మాలంటే చెప్తాడా లేదా? సేల్ చేస్తున్నాడా లేదా? దానికేమన్నా ఆంతరమా? ఏమీ లేదు. మనకు ఆల్రెడీ పుట్టుకతోటే సేల్స్ చేసి అంటే రూ. 1,00,00,000 ఒక బిల్డింగ్ గూడా అతను ఎలాంటి అనుభవం లేకుండా సేల్ చేస్తున్నాడు. సింపుల్ అండి సేల్ అంటే. మనకు ఫీలింగ్స్‌ని షేర్ చేయడం. ఈ ప్రొడక్ట్ బావుంది షేర్ చేస్తున్నాం. ఇది బిజినెస్ బావుంది. నాకు ఇన్‌కమ్ వస్తుంది. అది షేర్ చేస్తున్నాం. అంతే. ఫీలింగ్స్ షేర్ చేయడమే. దీనికి ఏ అనుభవం అవసరం లేదు. ఎప్పుడైతే మనం రిటైలింగ్ ఎఫెక్టివ్‌గా చేస్తామో, అప్పట్లో మేమైతే ఒక్క యాక్టివేషన్ గురించి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడైతే ఫటాఫట్ 12 కూడా అమ్మేస్తున్నారు. వీక్లీ 12 అమ్మేస్తున్నారు. చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్‌గా చాలా చేసేస్తున్నారు. ఓకేనా? హార్ట్ ఇవ్వాల్సిందే. ఒక్కసారి హార్ట్ ఇవ్వండి. ఇప్పుడు రిటైలర్స్‌కి అందరికి గూడా. ఈ యొక్క రిటైలింగ్ చేయాలి అంటే, ఎఫెక్టివ్ రిటైలింగ్ కంటే టూల్స్ ఏంటి అంటే, మనము ఇప్పుడు ఫిజికల్‌గా అనుకోండి, మనం ఖచ్చితంగా ల్యాప్‌టాప్‌తో వెళ్తే సూపరుంటుంది. వీడియో షేర్ జేయడము, అది సూపర్‌గుంటుంది. లేదంటే వీడియో కాల్. వీడియో ఫోన్, కెమెరా ఫోన్ ఉంటే అట్లా మనం షేర్ చేస్తూ, పీపీటీ షేర్ చేస్తూ, మనం వెల్‌నెస్ ప్రజెంటేషన్ చేస్తూ, మనం అట్లా వీడియో షేర్ చేస్తూ మనం కనెక్ట్ చేయాలి. అట్లా చేయొచ్చు ఒకటి. అట్లా మీకు సేల్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఉండాలి. అది షేర్ చేయడం వల్ల కూడా మీకనేది ఇట్లా మీ కస్టమర్స్‌ని ఒక అనేది కన్స్యూమర్స్‌గా మారే అవకాశం ఉంది. కస్టమర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది స్టేటస్ ద్వారా చాలా సేల్స్ అనేది జరుగుతున్నాయి. అట్లా మీరు సేల్స్ అనేది ఎఫెక్టివ్‌గా కంప్లీట్ చేయడానికి ఇవి కూడా టూల్స్ అండి. ఇవి కూడా యూజ్ అవుతుంటాయి. ఇంగా యా లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సేల్స్ క్లోజింగ్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సేల్స్ క్లోజింగ్ అనేది. ఎస్పెషల్లీ ఎట్లా అంటే ఇది ఒక మనము ఒక ప్రొడక్ట్ తీసుకుంటా అని చెప్పాననుకోండి. వెంటనే 24-49 అవర్స్ లోపల
మరి నచ్చిందంటే ఆర్డర్ పెడదామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే బిజినెస్ నచ్చిందనుకోండి, వెంటనే మనం ప్రూఫ్స్ అడగడానికి ఇబ్బంది పడకూడదు. ఎంతో నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, సెలక్షన్ చేసుకొని, ఇన్విటేషన్ ఇచ్చి, ప్రాస్పెక్టింగ్ చేసి, ఇన్విటేషన్ ఇచ్చి, ఈ మీటింగ్స్ పిలిచి, ఫాలో అప్ చేసి, ఇన్ని చేసిన తర్వాత అది అడగాలంటే నెంబర్ పంపించి, మేడం మీరు అడగరా కొంటారా అని, మేడం ప్లీజ్ అడగరా వీళ్ళు ప్రూఫ్స్ పంపమని, డబ్బు పంపమని అడగరా అని అడుగుతూ ఉంటారు. అది కాదు. ఇన్ని చెప్పిన తర్వాత మీరు అక్కడ అడగడానికి ఇబ్బంది పడకూడదు. మనం ఏంటి ఆపర్చునిటీ ఇస్తున్నాం. ప్రాణ సహితమైన ప్రోడక్ట్ మనం ఇస్తున్నాం కదా! మరి అట్లా అన్నప్పుడు మనం ఎందుకు అట్లా ఇబ్బంది పడాలి? అలా ఇబ్బంది అనేది పడకూడదు. ఒక మనం ఫార్మ్ ఫిల్ చేయడానికి, ఆ ఒక ప్రూఫ్స్ అనేది అడగడానికి ఇబ్బంది అనేది పడకూడదు. అది మోస్ట్. ఇంత చేసిన తర్వాత లాస్ట్ మెయిన్ పవర్‌ఫుల్. అక్కడ ఇబ్బంది పడ్డామంటే ఇంక సేల్స్ అంతా వేస్ట్ అవుతుంది. నిరాశకు గురి అవుతారు. ఇంకా నేను చేయలేనేమో అని అనిపిస్తుంటది. అవునా కాదా? అలాగే మీరు ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ తీసుకున్నారనుకోండి. నేనొకొచ్చి 5, 6 వారాలయింది. నేను ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. చూయించడానికి బావుంటుందా లేదా? ఇన్సెంటివ్ రిపోర్ట్ అనేది. మీ ఐడీ ఓపెన్ చేసుకొని చూసుకొని ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ చూయించడానికి సూపర్‌గా ఉంటుంది. అవునా కాదా? అట్లా మీరు చూపించడానికి బావుంటుంది. ఎప్పుడు ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ తీసుకున్నప్పుడు ఆళ్ళకి ఒక వారానికో 2000 ఒక రూ. 1000 అంటే ఒక 4, 5 వారాల్లో ఇప్పుడు మీరు 10,000 సంపాదించారా? అబ్బా! అని దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి కూడా చాలా మంది ఈరోజు బిజినెస్‌లోకొచ్చేవాళ్ళు అవకాశం ఉంది. అవునా కాదా? ఎవరైనా సరే గ్యారంటీ అనేది ఎట్లా ఉంటది? ఈ గ్యారంటీయా అంటే ప్రొడక్ట్ గ్యారంటీ అడుగుతుంటారు. ప్రొడక్ట్ గ్యారంటీ అంటే ఏముంటదంటే ఫుడ్‌ని బట్టి ఉంటది. వాళ్ళ అలవాట్లను బట్టి ఉంటది. కొంత డైట్ చెప్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు డైట్ చెప్తారు? సీనియర్ కనెక్ట్ చేసి చెప్తారు. అవునా కాదా? బిజినెస్‌లో గ్యారంటీయా అండి అంటే వాళ్ళు సమయం ఇచ్చి శ్రద్ధ పెట్టుకొని నేర్చుకోవడానికి టైమ్ ఇస్తే, లెర్నింగ్‌కి టైమ్ ఇస్తే ఎర్నింగ్ అనేది ఈజీ. అవునా కాదా? మరి గ్యారంటీ అని ఎవరిని బట్టి ఉంటుంది అంటే ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. అతనిచ్చే సమయాన్ని బట్టి, తను లెర్నింగ్ యాటిట్యూడ్‌ని బట్టి, కన్సిస్టెన్సీని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ డ్రీమ్స్‌ని బట్టి ఈ యొక్క యాటిట్యూడ్ అనేది ఇక్కడ మనం సక్సెస్ అవ్వడం అనేది ఉంటుందండి. అవునా కాదా? మరి అట్లా ప్రతి ఒక్కరు మన స్కిల్ తగ్గ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రాసుకుంటారా? నేను ఫస్ట్‌లో ఒక వీడియో ప్లే చేశాను గదా! ఈ యొక్క వర్క్ గనక, ఈ యొక్క ప్రాసెస్ గనక, ఈ 8 కోర్ స్టెప్స్ గనక మనం ఒక 1000 డేస్ గనక కన్సిస్టెన్సీగా, ఓపికగా, ఉత్సాహంగా ఫాలో అవ్వగలిగితే 100% మనం బై ఒక ఈ ఒక 2% దీంట్లోకి వెళ్ళడానికి ఒక మంచి ఒక సిస్టమ్‌నయితే మనం 100% క్రియేట్ జేసుకోవచ్చు. అదే మనకు నెట్‌వర్క్ ఇస్తుంది. ఇండస్ట్రీ అనగానే ఏంటి ప్రొడక్ట్ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక పల్స్ అనగానే ఏంటి అంటే ఒక ఫ్రాంచైజ్. ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఒక ఫ్రాంచైజ్‌ని క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. మన నెట్‌వర్కే మన నెట్‌వర్త్ ఇక్కడ. ఓకేనా? అవకాశం ఇచ్చింది. బయటేందంటే కోటాను కోట్ల రూపాయలు ఆల్రెడీ అలాగే ఇక్కడేంటి అంటే చాలా బయట మార్కెట్ అనేది చాలా ఈరోజు స్ట్రగుల్‌లో అంటే కాంపిటీషన్‌లో ఉంది. ఈ కాంపిటీషన్‌లో ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ మీ చేతిలోకి రావడం జరిగింది. ఈ యొక్క పల్స్ అనగానే, సేల్స్ అనగానే మనము చిన్న చూపు చూడకూడదనమాట. ఒక వ్యక్తి ఇప్పుడు నేనున్నాను. సార్ పరిచయం చేశాడు. నాకు పల్స్ నచ్చి నేను బిజినెస్‌లోకొచ్చాను. మరి సార్‌కి నెట్‌వర్క్ అయిందని నేను నెట్‌వర్క్‌ను బిల్డ్ చేస్తున్నానా లేదా? ఒక వ్యక్తి అంటే పల్స్ ద్వారా ప్రొడక్ట్ అనేది ఇక్కడ పవర్‌ఫుల్ అన్నమాట. ఒక పవర్‌ఫుల్ ప్రొడక్ట్ అనేది మన డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మన చేతిలోకి రావడం జరిగింది. ఒక ప్రొడక్ట్ సేల్ చేయడం అంటే ఒక నెట్‌వర్క్ క్రియేట్ చేయడం అన్నమాట. కరెక్ట్ కనెక్టింగ్ చేయగలిగితే, ఈ ఫాలో అవ్వగలిగితే 100% మన నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంది. ఈ వీడియోని ఇప్పటికైనా ప్రపంచంలో 98% ప్రజల దగ్గర ఎంతైతే సంపద ఉందో 2% ప్రజల దగ్గర అంతే సంపద ఉంది. ఈ 2% సంపన్నులు 98% జనాభాను నియంత్రిస్తున్నారు. వీళ్ళ దగ్గర మీకంటే ఎక్కువ డబ్బుంది, అది నిజమే. కానీ వాళ్ళు మీకనే తెలివైన వారు, ప్రతిభావంతులు, విద్యావంతులు కావడం వల్ల కాదు, వాళ్ళ మైండ్ సెట్ వల్ల. మీరు సంపన్నులు కావాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏం కొనాలి అని ఆలోచించడానికి బదులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సంపాదించాలి అని ఆలోచించండి. మీ ఆలోచన మారింది అంటే మీరు 98% నుండి 2% జనాభాలోకి ప్రయాణం స్టార్ట్ చేసినట్టే. ప్రపంచంలో 98% ప్రజల దగ్గర ఎంతైతే సంపద ఉందో 2% ప్రజల దగ్గర అంతే సంపద ఉంది. ఈ 2% సంపన్నులు 98% జనాభాను నియంత్రిస్తున్నారు. వీళ్ళ దగ్గర మీకంటే ఎక్కువ డబ్బుంది, అది నిజమే. కానీ వాళ్ళు మీకనే తెలివైన వారు, ప్రతిభావంతులు, విద్యావంతులు కావడం వల్ల కాదు, వాళ్ళ మైండ్ సెట్ వల్ల. మీరు సంపన్నులు కావాలంటే మీ ఆలోచన విధానాన్ని మార్చండి.
మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏం కొనాలి అని ఆలోచించడానికి బదులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సంపాదించాలి అని ఆలోచించండి. మీ ఆలోచన మారింది అంటే మీరు 98% నుండి 2% జనాభాలోకి ప్రయాణం స్టార్ట్ చేసినట్టే. ఇట్లా మనం కూడా 2% వెళ్ళి 100% అవకాశం ఉంది. వాళ్ళు కూడా ధీరుభాయ్ అంబానీ ఫస్ట్ పెట్రోల్ బంక్ లో పనిచేసిన వ్యక్తే ఈ రోజు ఇంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. అవునా కదా? ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాడు. అవునా? ఇట్లా మనం కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మన చేతిలో ఉంటే 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? అలాగే ఎందుకు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనవంతులు ధనవంతులు అవుతున్నారు అంటే పేదవాడు ఎప్పుడు కొంటూనే ఉంటాడు, ధనవంతుడు అమ్ముతూనే ఉంటాడు. ఎప్పుడైతే అమ్ముతామో ఖచ్చితంగా ధనవంతులు అవుతాం. పేదవాని దగ్గర అమ్మడానికి ఏమీ ఉండదు. ఓకేనా? పేదవాని దగ్గర ఇప్పుడు పేదవానికి సామాన్యునికి ఒక డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మనకి కంపెనీ పరిచయం చేస్తుంది. ఓకేనా? మనము అమ్మడం గనక అలవాటు చేసుకుంటే 100% మనం ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ డిజిటల్ నెట్వర్క్, అక్కడనేమో వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు ఫ్రాంచైజ్ ని. మనం డిజిటల్ ఫ్రాంచైజ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంతా కూడా సింపుల్ గా ఇలానే ఉంటుంది. చిన్న యాప్ తో అనుకుంటూ ఉంటాం, ఒక్క ప్రోడక్ట్ చేస్తే 500 వస్తాయి, ఎట్లా అబ్బా, ఎట్లా అవుతుంది అబ్బా, టీం ద్వారా 5% వస్తుంది, ఎట్లా అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ చిన్న చిన్న పెద్ద పెద్ద అన్ని కూడా చిన్న చిన్న పనులతోటే అవుతూ అందరూ సక్సెస్ అవుతారండి. ఓకేనా? అది చేద్దామా? చిన్న చిన్న పనులు, ఈ 4 స్టెప్స్ ఎవ్రీడే కన్సిస్టెన్సీగా చేద్దామా? మరి ఈ యొక్క 8 స్టెప్స్ సక్సెస్ అవ్వాలని సారు మన కోసం స్టెప్ 1 ని ఈ యొక్క రైట్ క్వాడ్రంట్ లోకి బిజినెస్ మ్యాన్ అవ్వడానికి సార్ మనకి స్టెప్ 1 ని పరిచయం చేశాడు. ఆ స్టెప్ 1 కనుక కరెక్ట్ గా రైట్ పై లెఫ్ట్ పై కనుక క్రియేట్ చేయగలిగితే 100% అందరూ సక్సెస్ అవుతారు. తొందరగానే ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు. 25 అనేది మనం దీన్ని స్టెప్ 1 ని ఫాలో అవుదామా మరి? థ్యాంక్ యూ. ఇంతసేపు ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్. ఈరోజు మనకు మంచి విషయాలు తెలియజేశారు మేడం గారు. అంటే కంప్లీట్గా ఫస్ట్ మొదలు పెట్టడమే మనం ఈఎస్బి గురించి చెప్పడం జరిగింది మేడం కదా. డబ్బు ప్రవాహం ఏ విధంగా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా నాలుగు విధాలుగా సంపాదిస్తున్నారు డబ్బు. ఎంప్లాయీగా కొంతమంది ఉద్యోగం, చిన్న చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు, ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, ఆ విధంగా సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక దగ్గర మనం చేయకుండా తనకే సొంతంగా కొన్ని చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని అట్లా సంపాదించుకుని సెల్ఫ్ ఎంప్లాయీగా సంపాదించే వాళ్ళు. కొంతమంది బిజినెస్ అంటే ఒక పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అందులో కొన్ని వందల మంది రిక్రూట్మెంట్ చేసుకుని అలా సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు. వితౌట్ ఇన్వెస్టర్స్, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టి అలా సంపాదించేవాళ్ళు. ఇట్లా 4 విధాలుగా సంపాదించే వాళ్ళని చెప్పడం జరిగింది మేడం మేము మనకు ఫస్ట్గా. ఓకే, మరి ఒక విషయం మనం ఇక్కడ ఆలోచిద్దాం. పేదవాడిగా ఉండడం కష్టమే కదా మనందరికీ, ఒప్పుకుంటారా అందరు? మరి మీ రియాక్షన్స్ ఇక్కడే ఉంటే ఒక 2 minutesలో మనం సెషన్ క్లోజ్ చేసుకున్నాము. పేదవాడిగా ఉండడం కష్టమే, అదే ధనవంతుడుగా మారడం కూడా కష్టమే కదా. ఈ రెండు కష్టమైన పనులే. పేదవాడిగా జీవించడం చాలా కష్టం, మరి ధనవంతుడుగా మారాలంటే కూడా అది కష్టమైన పనే. కానీ రెండు కష్టమే. అందులో ఏది ఎంచుకుందాం మరి మనం? ఓకే, మీరు అక్కడ టైప్ చేయొచ్చు, పక్కన ఉంటుంది. ఇక్కడ ఉంటే మాత్రం అందరూ ఇందులో 1 minute సహకరించండి. పేదవాడిగా ఉండడం కష్టమే, ధనవంతుడు మారడం కష్టమే. కానీ ఏ కష్టాన్ని మనం ఎంచుకుందాం ఇక్కడ? పేదవాడిగా ఉండడం కంటే కూడా ధనవంతుడిగా మారడం కష్టమైన పర్లేదు, దాన్ని ఎంచుకొని ధనవంతుడిగా మారితే అన్ని కష్టాలు పోతాయి మనకు కదా. అదే రైట్. దానికి మన ఈ ప్లాట్ఫామ్ 100% ఉపయోగపడుతుంది. ఈ వ్యూ అనేది. ఓకే, బి రైట్. బోర్గనైజ్ బి అని చెప్పి అంటే ఏ అంటే ఫస్ట్ది, బి అంటే ధనవంతుడిగా మారడం కష్టమే. రెండు కష్టాలే, కానీ ధనవంతుడిగా మారడమే కష్టమైన, కానీ ఇష్టంగా మనం ఎంచుకొని ముందుకెళ్ళడానికి వేరే మన దగ్గర ఆపర్చునిటీ లేవండి. డైరెక్ట్ సెల్లింగే ఈ 21st సెంచరీ బిజినెస్. ఏం చెప్పంటే డైరెక్ట్ సెల్లింగ్, అది మన కంపెనీ అందులో వండర్ఫుల్ కంపెనీ. దీన్ని ఎంచుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా ఈ లెఫ్ట్ క్వాడ్రేట్ నుంచి రైట్ క్వాడ్రేట్ వాడికి మనకు 100% మనకు ఉపయోగపడుతుంది ఈ ఇండస్ట్రీ అనేది. అంటే ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండి జీవితకాలం
నా తాత చేసిండు, నా తండ్రి అదే చేసిండు, నేను చేస్తుండే, రేపు నా పిల్లలు కూడా అదే చేయాలని పని చేయాలి, సంపాదించుకోవాలి కాకుండా ధనవంతుల కుటుంబంలోకి మారడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి ఇండస్ట్రీలో. లెఫ్ట్ నుంచి రైట్ పోవచ్చు 100%. దానికి మనం చేయాల్సింది ఏం చెప్పంటే మేడం చెప్పినట్టుగా 80 స్టెప్స్ అండి. ఈ చక్రం తిప్పడం ద్వారా మనం ఖచ్చితంగా మన లెఫ్ట్ నుంచి రైట్ పోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ పెట్టుబడితో సంబంధం లేదు, ఓకే, ఏజ్తో సంబంధం లేదు, మనసుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. కేవలం మనకి ఉండాల్సిందంటే ఆ 80 స్టెప్స్ని మనం కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా లెఫ్ట్కి పోవడం నుంచి రైట్కి పోవడానికి మనకి వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికే అవే ఇక మనకు వేరే ఇంకోటి ఏం లేదు. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ మొట్టమొదటిగా మేడం చెప్పింది ఏంటి అక్కడ 8 స్టెప్స్లో మొట్టమొదటి నేమ్ లిస్ట్ కదా. నేమ్ లిస్ట్ అనేది చాలా ఎంత ప్రధానమైన అయిన విషయం అనేది మనకు మేడం చెప్పడం జరిగింది. మన ఇక్కడ రొట్టె చేయాలని చెప్పారంటే పిండి కావాలి కదా, ఆ పిండి నేమ్ లిస్ట్. ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలు మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. మన దగ్గర ఎంత పిండి ఉంటే అన్ని రొట్టెలు చేసుకోవచ్చు కదా. ఇది అందరికి మనకు అనుభవం. ఇది ఓ ఇల్లు కట్టాలని చెప్పాలంటే ముందుగా ఏం కావాలి? ఇటుక ఉంది, సిమెంట్ ఉంది, సీకులు ఉన్నవి, పనివాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ప్లేస్ కావాలి. ప్లేస్ లేకుండా ఇల్లు కట్టగలుగుతామా? ఆ ప్లేస్ ఉంటేనే కదా అన్ని దాని మీద కట్టుకోగలుగుతాం. అదే విధంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సేల్ మనం సక్సెస్ కావాలంటే మొట్టమొదటిగా ఉండాల్సిన నేమ్ లిస్ట్. ఈ 8 స్టెప్స్ కోర్స్లో అతి ప్రధానమైనటువంటి నేమ్ లిస్ట్. ఆ నేమ్ లిస్ట్ అనేది పిండి అయితే ఆ రొట్టెలు అనేది మన ర్యాంకులు. దాంట్లో నుంచి మనం రొట్టెలను ఇట్లా చేసుకుంటాం. ఆ విధంగా ర్యాంకులను క్రియేట్ చేసుకుంటాం. మన కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఓకే, కస్టమర్స్ నుంచి మన పార్ట్నర్స్ చేసుకుంటాము. ఆ పార్ట్నర్స్ని స్టార్స్ 2 till 5 చేసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పిన్ టు పిన్ చెప్పడం జరిగింది. మనకు నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ కానించి రాయడం ఒకేత అయితే అంతకన్నా ఇంపార్టెంట్ సెలెక్షన్. ఏ పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత ఏజ్ ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అంటే వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ తత్వం, పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, పిల్లలు ఉన్నారా, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్కమ్ పరంగా ఏంటి, ఇవన్నీ సెలక్షన్లో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫ్రీ జడ్జ్ చేయని చెప్పింది మేడం. అస్సలు మనం ఫ్రీ జడ్జ్ చేయదు. ఎవరైనా వీళ్ళు ఇంతే వాళ్ళు కాదు వీళ్ళని ముందే అనుకోవద్దు. కానీ నేమ్ లిస్ట్లో రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మన ప్రోడక్ట్ మంచినీళ్ళు తాగిన వాళ్ళకి, ఆహారం తీసుకునే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ అవసరం ఉంది. ఇమ్యూనిటీ అనేది అవసరం ఉంది కదా. దానికోసం ఎవరు కూడా మనం ఫ్రీ జడ్జ్ చేయొద్దు. వీళ్ళతో కాదులే ఇది వద్దులే అని చెప్పి పక్క పెట్టదు. లిస్ట్లో రాసుకోవడం మనం సింపుల్, మనం చేయాల్సింది ఏంటిది? వెళ్ళే అవగాహన కల్పించుకుంటూ వెళ్ళడం. ఈ పనులను మనం కరెక్ట్ చేయగలిగితే డెఫినెట్ సక్సెస్ అవ్వచ్చు. ఆ నేమ్ లిస్ట్ ప్రిపరేషన్ నుంచి ఆ సెలెక్షన్, తర్వాత ఇన్విటేషన్లో కూడా చాలా చెప్పింది మేడం. ఏ విధంగా వాళ్ళకి ఇన్విటేషన్లో చాలామంది ప్రజెంటేషన్ చేస్తుంటారు. అలా కాదు, వాళ్ళతో ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళతో మనకు కంటి చూపు కళ్ళు కలుపుకు మాట్లాడడం, ఎక్కడో తీసుకుని మాట్లాడకుండా, ఇక ముందే వాళ్ళు డైరెక్ట్గా దీని గురించి చెప్పకుండా వాళ్ళని ఫస్ట్ వాళ్ళ సాధక బాధలు తెలుసుకోవడం, ఇలా అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రజెంటేషన్లో కూడా 3 రకాలు చెప్పింది. 1-to-1 ప్రజెంటేషన్ ఉంటుంది. 1-to-1 ప్రజెంటేషన్ సక్సెస్ అయితే ఎక్కువ. అది ఫిజికల్గానా లేకపోతే డిజిటల్గానా, అది ఏదైనా కానీ ప్రజెంటేషన్. తర్వాత ఫాలోఅప్ చేయడం. ఇలా ఈ 8 స్టెప్స్ని కనుక మనం ఫాలో అవుతాం, ఈ చక్రాన్ని ఫాలో అవుతాం మాత్రం డెఫినెట్గా మనం లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి రైట్ క్వాడ్రంట్కి రావచ్చు. ధనవంతులుగా మారేటువంటి అవకాశం 100% ఉంది. దానికి మన ఈ అవకాశం చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఎలా అంటే కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే, ఇక్కడ ఎవ్రీ మూమెంట్ తనను తాను మార్చుకుంటూ వెళ్ళే వ్యక్తి సక్సెస్కి ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. అందులో ఎవ్రీ మూమెంట్ తనను తాను మార్చుకోవాలి. ఎలా అంటే మన వివాహకు తగ్గట్టుగా మనం మారాలి. మన తగ్గట్టుగా వివాహ ఉండదు. ఓకే, వివాహ మన దగ్గర ఉండదు. ఆ డైరెక్ట్ సెల్లింగ్ మన ఈ ఆపర్చునిటీ దానికి తగ్గట్టు మనం తయారవ్వాలి. అప్పుడు ఆటంకాలు తక్కువ ఉంటాయి, సక్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ దాని దగ్గర మనం మారకుండా మన తగ్గట్టే ఉండాలని చెప్పంటే మాత్రం కుదరదు. ఒక బాట ఎమ్మడి వెళ్తున్నాం, ఒక రోడ్ ఎమ్మడి మన కారులోనో ఏదో వాహనం మీద మనం వెళ్తున్నాం. ఆ బాట ఎక్కడ వంపు తిరుగుతుంది, ఎక్కడ సైడ్ తిరుగుతుంది, అది తిరుగుతుంది. దాని తగ్గట్టు అది ఎట్లా ఉంటో ఆ రకంగా మనం వెళ్తేనే మన ప్రయాణం గమ్యం చేరుకుంటాం. అంతే కదా. లేక నేను డైరెక్ట్నే వెళ్ళాలని డైరెక్ట్ వెళ్తే ఏమైతే మనకి యాక్సిడెంట్లు అవుతాయి. ఆ దారి ఏ విధంగా ఉంటే దారి కూడా మనం వెళ్తున్నాం. ఇట్లా దాని తగ్గట్టు మనం తిప్పుకుంటూ మలుపుకుంటూ వెళ్తా ఉంటే గమ్యం చేరుకుంటాం. అట్లనే వీవాలో ఏమేమి చేయాలి, ఏమేమి మనం అలవరుచుకోవాలి అన్న విషయాల్లో మనం ఖచ్చితంగా దాని తగ్గట్టు మనం తయారైనప్పుడు మనకు ఆటంకాలు తక్కువ ఉంటాయి, సక్సెస్ ఎక్కువ ఉంటుంది.
ఇండస్ట్రీలో ఒక ర్యాంక్ నుంచి ఒక ర్యాంకు ఎదగాలంటే ఏంటి మరి? రైట్, 7 స్టెప్స్ కోర్స్లో మనం ఫాలో అవుతూ మనం ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్, ఇంకో స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళాలంటే ఏంటి మళ్ళీ దానికి ఏం చేయాలి? ఇందాక మార్చుకొని దాని తగ్గట్టు మనం ఉండాలన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్కి మనం వెళ్తూ మన సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పంటే ఒకే ఒకటి దాన్ని చెప్పేది ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం కంప్లీట్గా మన ప్రతి దానికి ప్రోగ్రామ్తో లింకప్ అయి ఉంటుంది. ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ మన డెవలప్మెంట్ కంప్లీట్గా ప్రోగ్రామ్తోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ కూర్చొని మనం ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి మనం వినడం వల్ల, రాసుకోవడం వల్ల ఇన్ని విషయాలు తెలిసినాయి. దాన్ని మనం ఆచరించడం వల్ల మనకు ఫలితాలు ఉంటాయి. అంతే కదా? అంటే ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మనం దాన్ని ఉండడం వల్లనే అన్ని దీంతో మనం పొందగలుగుతాం. ఇక్కడ అంటే ఇప్పుడు మనకు రిటైల్ జరగాలన్నా కానీ ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయి. జూమ్ ద్వారా మనం ఓకే మనకు రిక్రూట్మెంట్ జరగాలన్నా దీని జరుగుతుంది. ఆ వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్న ప్రోగ్రామ్సే, వాళ్ళు తయారవున్న ప్రోగ్రామ్సే. ఈ ప్రోగ్రామ్స్లో ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రజెంటేషన్, ఇందులో వచ్చేటువంటి టెస్టిమోనియల్స్, ఇందులో వచ్చేటువంటి షేరింగ్స్, ఈ క్లారిటీ వాళ్ళని ఒక డ్రీమర్గా మలుస్తుంది. ఓకే, మరి ఇండస్ట్రీలో ఒక ర్యాంక్ నుంచి ఒక ర్యాంక్ ఎదగాలంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అవేర్నెస్ ఉండాలి, కాన్షియస్తో ఉండాలి, హెల్త్ కాన్షియస్తో ఉండాలి. మనం ముఖ్యంగా మనకు నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, ఇట్లా ఈ ఈ ఒక్కొక్కటి మనం దాని తగ్గట్టు తయారవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతుంటాం. మిస్టేక్స్ అనేది కామన్గా మనం చేస్తుంటాం, కానీ దాన్ని చేసిన మిస్టేక్ని మళ్ళీ చేయకుండా మనం నేర్చుకొని మనం మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, చాలా మన చేతిలో ఉన్నదంతా ప్రయత్నం మన చేతిలో ఉంది. ఆ ప్రయత్నం మనం ఎంత కమిట్మెంట్ తోటి, ఎంత నిబద్ధతతో మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫలితం అనేది నేచర్ చేతిలో ఉంటుంది. నేచర్ ఇస్తుంది మనకు, ఆ ఫలితం మనం పొందవచ్చు. అయితే ఈరోజు మనకు వండర్ఫుల్ సబ్జెక్టు ఇచ్చినటువంటి లావణ్య మేడం అందరం ఒకసారి హార్ట్ ఇస్తూ థ్యాంక్స్ చెప్తాం. ఓకే, ఈఎస్బిఐ నుంచి మొదలుపెట్టి 8 స్టెప్స్ని యొక్క 8 కోర్ స్టెప్స్ అవే ఫాలో, అదే రౌండ్ అది, అదే సర్కిల్, దాన్ని ఫాలో అవడం మనం చేయాల్సింది. ఇక్కడ మన యొక్క మెంటర్ హరి సార్ చక్కటి ఒక సిస్టమ్ను క్రియేట్ చేసి మనకు అప్పగించాడు 4 స్టెప్స్ అని. ఈ 8 స్టెప్స్ని ఫాలో అవ్వకుంటూ మనం ఒక 4 లక్ష్యాలను పెట్టుకుందాం అని చెప్పడం జరిగింది. ఓకే, అవి ఈ 4 లక్షలు చేరుకోవడానికి ఇంకా ఇవే పనులు, ఈ చక్రం తిప్పాల్సింది అంతే. ఇంకా ప్రోగ్రామ్స్లో ఉంటూ ఈ 8ని ఫాలో అవడమే. నేమ్ లిస్టు, డిస్కషన్, సెలక్షన్, ఇన్విటేషన్, ప్రజెంటేషన్ అంటే షో ద ప్లాన్, తర్వాత ఫాలో అప్, సేల్స్ క్లోజింగ్. ఇవే ఇది చేయడానికి ఈ 4 లక్ష్యాలు. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం లాగిన్ అవగానే కనీసం మనం నేమ్ లిస్ట్ నుంచి ఒక 12 ఫ్యామిలీస్ని రీచ్ అవ్వడం. మనం ఫస్ట్ మన ఒక లక్ష్యం, దానికి ఒక 1 మంత్ టైం పెట్టుకుందాం. లేదా మన యొక్క ఎంతవరకు అయితే మన తపన ఉందో, మన టైం ఎంత పొడిగించుకుంటామో మన ఇష్టం. అది ఒక 1 మంత్ నుంచి 4 మంత్స్ వరకు, 30 రోజుల నుంచి 120 రోజుల వరకు మన ఇష్టం, మనం పెట్టుకోవచ్చు ఆ లక్ష్యాన్ని. ఒక 1 మంత్లో పెట్టుకుంటే చాలా బెటర్. 12 ఫ్యామిలీకి రీచ్ అవ్వడం. ఓకే, తద్వారా అందులో నుంచి 8 ఫ్యామిలీస్కి మనం ఈ ఆపర్చునిటీ ఇవ్వడం. లెఫ్ట్ నలుగురికి, రైట్ నలుగురికి అవకాశం కల్పించడం. 100 పీవీటీ కావచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా ఎక్కువ కావచ్చు. మినిమం 300 పీ వరకు మన యొక్క పెట్టుకోవచ్చు. అలా మనం ఒక స్టెప్ను కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఒక లక్ష్యం, ఆ ఒక లక్ష్యం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్లోకి వెళ్ళొచ్చు. సెకండ్, ఆ నలుగురు 8 మెంబర్స్లో నుంచి 2 మనం స్టార్స్గా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్లో. మళ్ళీ థర్డ్ స్టెప్కి వచ్చేసి అందులో ఆ స్టార్స్ని 2 లెఫ్ట్ ఒక రైట్ ఒక 2 స్ట్రీట్ క్రియేట్ చేసుకోవడం. ఓకే, అలా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కావచ్చు, ఆ 4 పై వాళ్ళు కావచ్చు, కింది వాళ్ళు కావచ్చు, మధ్య వాళ్ళు కావచ్చు, ఏ సైడ్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని. ఓకే, ఫోర్త్ స్టెప్లో ఒక 210లో వాళ్ళకి బోత్ సైడ్లో 250, ట్రయాంగిల్ 250s. ఈ క్రమంలో ఈ 4 స్టెప్స్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే ఆ 1 మంత్ నుంచి 2 మంత్స్, 3 మంత్స్, ఫస్ట్ మంత్ ఫస్ట్ స్టెప్, సెకండ్ మంత్లో సెకండ్ స్టెప్, థర్డ్ మంత్లో థర్డ్ స్టెప్, ఫోర్త్ మంత్లో 4 స్టెప్స్. ఇక్కడ 4 నెలలు పెట్టుకొని, లేదా ఇంకా 2 నెలలు ఎక్స్ట్రా కావచ్చు, 6 మంత్స్ పెట్టుకుందాం. ఓకే, ఒక 6 నెలలు టైం పెట్టుకున్న ఈ 4 స్టెప్స్ మనం కంప్లీట్ చేసుకుంటే మనకు ఒక ప్యాసివ్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు అప్పటి నుంచి. అంటే ఇన్కమ్ అనేది ఆగకుండా మనం ఎంతో కొంత ఇన్కమ్, మనకు ఒక సపోర్టెడ్ ఇన్కమ్ కావచ్చు, లేకపోతే సర్వైవల్. మనకు 2000, 3000, 4000, 5 కావచ్చు, లేకపోతే 5000 నుంచి 10,000 దాకా కావచ్చు. ఇన్కమ్ అనేది మనకు కాకుండా ఒక ప్యాసివ్ స్టెప్ అనేది పడుతుంది ఈ 4 స్టెప్స్ని కంప్లీట్ చేసుకుంటే. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలంటే, ఇంకా మంచి వెళ్ళాలంటే
మన దగ్గర జరిగినటువంటి ఈ పనినే మన బోస్ అయినటువంటి వాళ్ళ దగ్గర జరిగే విధంగా మనం ప్రయత్నం చేయడం. దానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఈ 8 స్టెప్స్: నేమ్ లిస్ట్ ప్రిపరేషన్, డిస్కషన్, ఓకే, ఇన్విటేషన్, వాలిడేషన్, ఫాలో అప్, సేల్స్ క్లోజింగ్, లాగిన్స్. ఈ సింపుల్ సిస్టమ్ మనం ఫాలో అవుతే చాలండి. ఫస్ట్ వీడియో అదే, లాస్ట్ వీడియో అదే మేడం చెప్పింది. ఓకే, ఈ లెఫ్ట్ క్వాడ్రెంట్ నుంచి రైట్ క్వాడ్రెంట్ పోవడమే. బీదవాడిగా మనం ఉండడము కష్టమే, ధనవంతులుగా మారడము కష్టమే. కానీ ఈ 2 కష్టాల్లో మనం దేన్ని ముందు స్వీకరిద్దామని చెప్పానంటే, బీదవాడిగా మారి ఉండడం కష్టమే, కానీ ధనవంతులుగా మారి వాడడం కష్టమైనా కానీ దాన్ని మనం టేకప్ చేసి మనం సక్సెస్ అయితే మాత్రం మళ్ళీ మన నెక్స్ట్ తరం కూడా హ్యాపీగా ఉంటాం. మనం పడ్డ కష్టాలు మన పిల్లలు పడదు, అంతే కదా. దానికి వండర్ఫుల్గా ఈ అవకాశం మనకు ఉపయోగపడుతుంది. మనకు ఇది ఫ్రీ టైంగా చేసుకుంటున్నాం, పార్ట్ టైంగా చేసుకుంటున్నాం, ఫ్లెక్సిబిలిటీగా చేసుకుంటున్నాం, మన అనుకూలంగా, లేదా ఒక కెరీర్గా పెట్టుకొని చేస్తున్నాం, లేదా లైఫ్ టైం పెట్టుకొని చేస్తున్నాం. అది అది మన చేతిలో ఉంది. అది చేయడానికి మనకు బయట ఏ ఉద్యోగం కావచ్చు, ఏ వ్యాపారం కావచ్చు, సహకరించే వాళ్ళు అసలు ఉండరు. కానీ ఇందులో సపోర్టింగ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మన కంపెనీ సపోర్ట్ ఉంది. షీట్ టు షెల్ఫ్ అంటాం కదా, విత్తనాల నుంచి మొదలుపెట్టి పంటలు పండించినప్పటి నుంచి ప్రొడక్ట్ తయారు చేసి షిప్పింగ్, డోర్ డెలివరీ చేసేంత వరకు కంపెనీ చేస్తుంది అంతా. మనం ఏం చేయాల్సిన పని లేదు. అంత కంపెనీ మనకు దగ్గర ఉండి 25 దేశాలకు మన ప్రోడక్ట్ పంపిస్తుంది. జస్ట్ మనం క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా మన కంపెనీ సపోర్ట్ చేస్తుంది. మన ఎవ్రీ వీక్ మన టర్న్ ఓవర్ మొత్తం కంప్లీట్ క్యాలిక్యులేట్ చేసి మనకి ఎవ్రీ వీక్ ఇన్సెంటివ్స్ మనకి అకౌంట్లోకి పంపిస్తుంది. వారం మనం చేసినటువంటి, మన పర్సనల్ చేసింది, మన రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినట్టు మన పార్ట్నర్స్ చేసింది, మన టీమ్ మెంబర్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ వీక్ టకా మన అకౌంట్లో డబ్బులు పంపిస్తుంది. అంత కంపెనీ సపోర్ట్ చేస్తుంది. మనం నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, తయారవడానికి మనకు వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వండర్ఫుల్ సపోర్ట్ ఉంది మన ఇక్కడ. ఓకే, ప్రతి పిన్ టు పిన్ నేర్పిస్తుంది. చూడండి, ఇది వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమే. నేను చాలా తక్కువ ఎడ్యుకేషన్ అయినా కానీ ఈరోజు మీతో ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అన్ని ట్రైనింగ్ ఇస్తుంది మాకు. ప్రతిదీ 8 స్టెప్స్ కోర్స్ చెప్పింది మేడం. ఒక్కొక్క దానికి ఒక ప్రోగ్రామే ఉంటుంది. ఒక నేమ్ లిస్ట్ గురించి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సెలక్షన్ గురించి ఒక ప్రోగ్రామే ఉంటుంది, ఒక ఇన్విటేషన్ గురించి ఒక ప్రోగ్రామే ఉంటుంది, ప్రజెంటేషన్ గురించి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక ప్రోగ్రామ్. ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తుంది. అంటే ఒక్కొక్క నేర్పిస్తుంది, వాళ్ళు తయారు చేస్తుంది. అలాంటి వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఇంకొంతమంది తయారు చేస్తుంది, టీచర్స్ని. అలా మన మెంటర్ హరి సార్ కూడా ఆ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అయ్యే మనం నేర్పిస్తున్నారు. మనం కూడా ఏదో చెప్పగలుగుతున్నాం అంటే అంత సిస్టమే మనకు. ఆ సిస్టమ్ ఫాలో అవడం వల్ల అది వస్తుంది. అలా సిస్టమ్ సపోర్ట్ తీసుకొని మనం ఇలా చక్కగా ఎదగొచ్చు ఇక్కడ. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, మన ఇక్కడ ఏవైతే మనకి అవకాశాన్ని కల్పించినారో, మన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, వెల్ విషర్స్, ఏ విధంగా మనం ఇక్కడ ఎంటర్ అయినాము వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మనకి ఇక్కడ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఓకే, అప్లయన్స్ సపోర్ట్ ఉంటుంది, టీమ్ సపోర్ట్ ఉంటుంది మనకి. ఈ సపోర్ట్ ఇట్లా 3 సపోర్ట్లు తీసుకొని చక్కగా మనం మన కెరియర్ని మనం బిల్డ్ చేసుకోవడానికి వండర్ఫుల్ అవకాశం ఇది. ఓకే, అలాంటి చక్కటి అవకాశం మనకు కల్పించినటువంటి ఒకసారి మనం మన యొక్క కంపెనీ చైర్మన్, CEO గారికి కూడా మనం ఒకసారి హార్టిస్ట్ థ్యాంక్స్ చెప్తాం అందరం కూడా. ఇక్కడ ఒక 2 minutes ఇక్కడ మనకు 2 seniors, ఇంకా మనకు 13 minutes టైం ఉంది ఇంకా ఈ ప్రోగ్రామ్ మనం ఎండ్ చేసుకోవడానికి. సీనియర్స్ ద్వారా కూడా 1 minute తీసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా రూబీ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ షరీఫ్ గారు ఉన్నారు, అదేవిధంగా జానే గారు ఉన్నారు. వాళ్ళ నుంచి ఒకసారి ప్లీజ్ వెల్కమ్ సార్. 1 minute అబౌట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు ఎలా మీ స్టార్టింగ్, మీ నమ్మక శాతాన్ని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, వెల్కమ్. ఇప్పుడు మేడం చెప్పారు ఫస్ట్ మనకి 8 steps. 8 steps లో మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేమ్ లిస్ట్. మనము ఫస్ట్ ప్రిపరేషన్ నేమ్ లిస్ట్ మనం చెప్పారు. ఏదో 10 మంది పేర్లు రాసి మనకు మొత్తం అయిపోయింది మనది అనకుండా 150 members ఎవరికైతే మనం పేర్లు రాస్తామో అప్పుడు మనం ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో సెలెక్షన్ మరి మేడం చెప్పారు, వీళ్ళు చేయగలుగుతారా, జడ్జిమెంట్ వద్దు మనకి ఇక్కడ. వీళ్ళు చేస్తారా, వీళ్ళు చేయరా, వీళ్ళు నా మాట వింటారా, వీళ్ళు విన్నారా, వీళ్ళు చేయలేరేమో. మనం దీని గురించి ఫస్ట్గా బెంగపడాల్సిన అవసరం లేదు. అందరికీ మనం ఆపర్చునిటీ ఇవ్వాలి ఇక్కడ.
మనకు కావాల్సింది ఏమి? మనం అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలా. అదేమంటారు, ముత్యాలు ఎక్కడ దొరుకుతారు, అదే అంటారు రత్నాలు, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే రాళ్ళల్లో దొరుకుతాయంట. డైమండ్స్ కావాలంటే ముందు రాళ్ళు ఎత్తుకోవాల్సింది మనం. ఇది డైమండ్ అదే డైమండ్ మనం చెప్పలేము. అది ఎవరు కనుక్కుంటారు అంటే కనుక్కుంటూనే కనుక్కుంటారు. అదేవిధంగా మనం ఇక్కడ మనం చెప్పేది కాదు, మనకు వాళ్ళకి ఏం చేయాలంటే ప్రోగ్రామ్స్కి అటెండ్ చేయాలి. మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనం సిస్టాన్ని వాళ్ళకు అలవాటు చేయాలి, సిస్టాన్ని పరిచయం చేయాలి మనం. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు చూసుకునే పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే. మేడం చెప్పినట్టు ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. ఇప్పుడు హెల్త్ పరంగా కూడా మనకు అవసరమే. హెల్త్ పరంగా ఎంతో బాధపడుతున్నాం, బయట డాక్టర్లు కూడా తిరుగుతున్నాము, ఎంతో సఫర్ అవుతున్నాం. ఎందుకంటే రిజల్ట్ రావడం లేదు బయట. ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి చూస్తాం, 30 సంవత్సరాలు షుగర్తో బాధపడుతున్నారు. ఎందుకు సార్ వీళ్ళు హాస్పిటల్ పోవడం లేదంటే పోతారు, డాక్టర్ గారు పోతారు, ఆ సెషన్ తీసుకుంటున్నారు, కానీ రిజల్ట్ అనేది లేదు, దొరకడం లేదు. ఇక్కడ మనకు పర్మనెంట్ రిజల్ట్ దొరుకుతుంది ఒకటి. రెండోది ఇన్కమ్ నీడ్గా చూసుకుంటే మనతో పాటు 4 తరాలు ఇస్తా ఉంటుంది కంపెనీ. మనమే కాదు, ఇక్కడ స్టేబుల్గా మనం 4 తరాలు కూడా మన తర్వాత కూడా తరాలు కూడా ఏగలుగుతాం అంటుంది. ఎందుకు ఇస్తాం అంటే అది మనం చేసిన సిస్టమ్ కాదు. మన సీనియర్ తీసుకుంటాం ఆల్రెడీగా, వాళ్ళు లేకున్నా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు లేకున్నా కానీ వాళ్ళ తరఫున వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఐటీ ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉంది కంపెనీ. ఎందుకు ఇదంటే సిస్టమ్ ఇది. అందుకోసం మనం ఇక్కడ సిస్టమ్ని ఫాలో కావాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతి ఒక్కరికి సిస్టమ్ పరిచయం చేయాలి. ఏ స్టెప్స్లో మనము ప్రతి ఒక్కరికి ఇదే మనం అవసరం. 150 నేమ్స్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే 150 నేమ్స్. ఇప్పుడు సార్ ఏమంటారు, మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు 12 కుటుంబాలకు పరిచయం చేయండి. ఎంతమంది కావాలో మనకు? 12 కుటుంబాలకు పరిచయం చేయండి బీమాని. దాంట్లో 8 మందికి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. 8 మంది మనం స్టార్ట్ చేయండి. చాలా ఈజీ. మనం ఏమంటాం, చేయలేమేమో. ఫస్ట్ టైం అనుకుంటాం మనము, ఇది మనతో అవుతుందా, మనం చేయగలమా? లేదు, సాధ్యం. చేస్తే ఎవరైనా చేయగలరు. ఎడ్యుకేషన్తో అవసరం లేదు. ఏమంటారు ఇక్కడ మనకు? ఎడ్యుకేషన్తో అవసరం లేదు. ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనకు వివానే ఎడ్యుకేషన్ ఇస్తుంది. మన సిస్టమే, మన సీనియర్ అటువంటి తయారు చేస్తున్నారు. అందుకోసం ఇక్కడ అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కరం కాదు, అందరం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, మేము అనుకోకుండా నేషనల్ ఫ్లైట్ ఎక్కుదామని విత్ ఫ్యామిలీతో థైలాండ్ వచ్చాము. కంప్లీట్ ఎంతమందికి ఇచ్చింది కంపెనీ? 1800 మంది వచ్చాం టోటల్గా. 1800 మందికి ఎక్కడ కూడా ఎటువంటి బాధలు లేవు, ఏవి తక్కువ పడి దానిలో ఏం చెప్పలేదు. ఇది తక్కువ ఉంది, ఇక్కడ రూమ్ దొరకలేదు, ఇక్కడ ఫుడ్ లేదు, ప్రతి ఒక్కటి మనకంటే ముందే ప్లాన్గా కంపెనీ తయారు చేస్తుంది. మనకి ఎంతమంది వస్తున్నారు, యూఐటీస్ ఎంతమందికి మనం ఇక్కడ ఛార్జ్ చేయాలని ఫస్టే ప్రీ ప్లాన్గా కంపెనీ తయారు చేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి బస్సెస్ కానీ ఏదో ఒకటి ఏది చూసుకున్నా కానీ ఏది ఇన్కన్వెంట్ కానీ కనబడలేదు మనకు. అంటే మనం చిన్న ఫంక్షన్ పోయినా కానీ ఏమంతా అక్కడ ఫీల్ అవుతాం, అది బాగలేదు, ఇది బాగలేదు. అటువంటి మన కంపెనీ ప్రతి ఒక్కటే మనకి సేకూర్చింది. అటువంటి కంపెనీ మనకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువనే. ఇటు అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అదే చెప్పింది కదా, ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టుగా. థ్యాంక్ యూ సార్. అందరు చెప్పేది నేమ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా వెల్త్ తోటుగా మనం పాటుగా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది కంపెనీ. చెప్పారు కదా సార్ ఇందాక, తన ఫ్యామిలీ తోటి ఇందులో తన ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీకి మంచి వండర్ఫుల్గా ఆరోగ్యాన్ని ఇవ్వగలిగారు, తను తీసుకోగలుగుతున్నారు. తన డాక్టర్ ప్రొఫెషనల్గా, సార్ పర్సనల్గా తన ప్రొఫెషన్ డాక్టర్. ఈ డాక్టర్ అయ్యింది కూడా కంప్లీట్గా హెల్త్ని కాపాడుకోలేనటువంటి సిచ్యువేషన్. ఆయన మందులు పనిచేయకుండా మన యొక్క ప్రొడక్ట్ల ద్వారా ఎంటైర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడగలుగుతున్నారు. తన పర్సనల్గా టెస్ట్ మోడిస్తారు ఉన్నాయి. దాంతోపాటు వెల్త్ క్రియేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు తను ఇలా పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటూ 4 lakhs అండ్ ఎబో ఎర్న్ చేశాడు సార్ ఇక్కడ టూ ఇండస్ట్రీలో. దాంతోపాటు చూడండి, కంపెనీకి మనకు వెల్త్ కూడా హ్యాపీనెస్ అని చెప్పినాం కదా. అలా బెంగళూరుకి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. రీసెంట్లీ లాస్ట్ మంత్ థైలాండ్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. ఓకే, మనకు ఫంక్షన్ చేస్తే ఏదో ఒకటి తక్కువ అనిపిస్తుంది కదా ఒక్క పూటకే. కానీ 4 రోజులు అక్కడ వెళ్ళి వచ్చినా కానీ ఎక్కడ చిన్నది కూడా లోటు లేకుండా చూసుకోవడం చూడు మన కంపెనీ ఆ విధంగా మనకు ట్రీట్ చేస్తుంది. అంత గౌరవం ఉంటుంది ఇందులో. ఓకే, ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు రావడం, దాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి అంతే ఎంత దాన్ని ఉపయోగించుకుని అంత ఉపయోగపడుతుంది మాకు. మనో సీరియల్ ఉన్నారు ఇక్కడ మనకు ఇంకా అదేవిధంగా
ఒక మాట చెప్తాను, తర్వాత సీనియర్ ఇన్వైట్ చేస్తాను నేను. ఇక్కడ ఎంత ప్రోగ్రామ్స్ ప్రమోషన్ ఎంత ఇంపార్టెంటో డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా నోట్స్ ప్రిపరేషన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మనం రాసుకోవడం అనేది చాలా ఎందుకంటే మర్చిపోతుంటాం మనం. నిన్న ఏం కూర వండిందని చెప్పి ఈరోజు ఏం కూర తిన్నారంటే మనం చెప్పగలుగుతాం. నిన్న ఏంటంటే కొంచెం ఆలోచిస్తాం, మొన్న ఏంటంటే ఇంకా ఆలోచిస్తాం, అంత ముందు రోజు ఏం కూర తిన్నారంటే మర్చిపోతాం. మనకు అందుకే మన ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ప్రోగ్రామ్స్, అందుకే ప్రోగ్రాంలో ప్రజెన్సీలో ఉండాలి. వీడియో ఆన్ చేసుకొని కూర్చొని నోట్స్ ప్రిపరేషన్ ఎందుకు చేసుకోవాలంటే దీన్ని మనం ఒక పార్ట్ టైమ్గా లేదా ఒక ఫ్రీ టైమ్ లేకపోతే ఒక కెరీర్గా పెట్టుకొని ముందుకెళ్దాం అనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఇది అవసరం కదా. ఈ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి, మళ్ళీ మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది, మనం డిస్కస్ చేయడానికి ఉపయోగపడుతుంది, మనం తయారవడానికి మనకు ఉపయోగపడుతుంది. నోట్స్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే రైట్, మరో సీనియర్ ఇన్వైట్ చేస్తాను, ఇక్కడ జానయ్య గారు ఉన్నారు. తర్వాత మనం ఆయన షేరింగ్ తర్వాత మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా తరపున అందరూ కూడా లావణ్య మేడం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ వస్తుంది, ఏం చేయాలి సార్, ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక ర్యాంక్ రాగానే ఏం చేసేది ఏం లేదు, 8 చేయాలి. ఈ 8 కోర్ స్టెప్స్, ఈ కోర్ అన్నారు అందుకనే. కోర్ అంటే మొదలు. సో ఒక చెట్టుకు మొదలు ఎట్లా ఉంటుందండి, ఇవి పట్టుకోవాలి. ఈ 8 వర్క్స్ ఎప్పుడు రెగ్యులర్ గా చేస్తుంటే దెన్ మనకు వర్క్ జరుగుతుంటది. బాగా గమనించి ఇప్పుడు అందుకే ఈ ఇంకా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి మనకి. మన సార్ సింపుల్ గా చేసి స్టెప్ 1 పెట్టారు. స్టెప్ 1 అంటే అందరికీ ఐడియా ఉంది. స్టెప్ 1 అంటే తెలుసు అన్న వాళ్ళు ఒకసారి తమ్మివ్వండి. స్టెప్ 1 తెలుసు అన్న వాళ్ళు. సింపుల్ గా నేను రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను, నాకు ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ నేను కూడా ఇప్పుడు స్టెప్ 1 చేసుకుంటే నాకే మంచిది. 12 కుటుంబాలకు ప్రొడక్ట్స్ చేర్చాలి, 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. ఇదే స్టెప్ 1. అందరు చేయొచ్చు, ఏ ర్యాంకులు ఉన్న వాళ్ళైనా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మనకే మంచిది. సింపుల్, 12 కుటుంబాలకు ప్రొడక్ట్స్ చేర్చాలి, 8 కుటుంబాలకు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వాలి. ఇదే స్టెప్ 1. దీన్ని గనక మనం ఒక 30 రోజుల నుంచి 90 రోజుల మధ్య కనుక మనం చేసుకోగలిగితే, ఇంక కొత్తగా వచ్చే విఆర్ స్టార్ 250 ఇంకా ఇది చేయగలిగితే ఇంకా సూపర్. అందరు చేయొచ్చు. నేను కూడా ట్రై చేస్తున్నా, అందరూ కూడా ప్రయత్నం చేయడమే. చేసుకుంటే మంచిదే, ముందుకెళ్ళడానికి చాలా చాలా మంచిది. స్టెప్ 1 మనం పట్టించుకుంటే, స్టెప్ 1 కు ఉపయోగపడేది ఏంటంటే లావణ్య మేడం చెప్పినటువంటి 8 కోర్ స్టెప్స్. మళ్ళీ నేమ్ లిస్ట్ రాసుకోవాలి, సెలక్షన్ చేసుకోవాలి, తర్వాత దాంట్లో వచ్చేసి ప్రాస్పెక్టింగ్ చేసుకోవాలి, ఇన్విటేషన్ చేయాలి, షోదా ప్లాన్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి, ఆర్డర్ క్లోజింగ్ చేయాలి. ఇవన్నీ కూడా 8 కోర్ స్టెప్స్. ఎప్పటికైనా ఇదే. ఈ మేడం చెప్పింది 150 నేమ్ లిస్ట్ రాస్తే ఒకరు కాదు ఇంకొకరు 10 రాస్తే 2 రోజులు అయిపోతాయి. అసలు మనకు తెలియకుండానే 10 మందికి ఫోన్ కొట్టేస్తారు, 10 మందికి వీడియోలు పెట్టేస్తారు, అన్ని అయిపోతాయి. అయిపోయింది, ఏం చేయాలి మేడం అంటారు. ఏం చేయాలి సార్? కాబట్టి ఈ యొక్క 8 కోర్ స్టెప్స్ మనం సో బలంగా రాసుకోండి. మొన్న ఇంతకుముందు ఒక రకంగా చెప్పింది మేడం, ఇప్పుడు ఒక రకంగా చెప్పింది అంటే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. దాంట్లో కూడా ఒక దాంట్లో డ్రీమ్ అని ఉంది, అట్లా కూడా ఉంది. ఎట్లా అంటే సబ్జెక్ట్ ఎప్పుడు వచ్చిందని అప్పుడు రాసుకొని సో దాన్ని చాలా చక్కగా పెట్టుకోవాలి. సో చాలా చక్కటి సెషన్ ఇచ్చారు. సో కాబట్టి దీన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే 8 కోర్ స్టెప్స్ చేస్తారో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క షేరింగ్ ఇచ్చేందుకు జానయ్య సార్కి. డియర్ ఫ్రెండ్స్, సార్ అదే పదే చెప్పేది అందరే సీనియర్స్లో మాట నుంచి పదే ఒక మాట వస్తుందంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది చేస్తేనే సక్సెస్ అవుతాం అంతే. అదే అల్టిమేట్గా మనం ఇంకా వేరే లేదు. అట్లా అదేనా 8 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అలా నేమ్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మరి చివరి ఒక మాట చెప్తాను. నా ప్రమోషన్ గురించి ఎంత ఇంపార్టెంట్ అనుకున్న తర్వాత నోట్స్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పినాం కదా. అదేవిధంగా మన ధనలక్ష్మి అనేది ఎట్లా వస్తుందని తెలుసా సార్? ఎట్లా అనుకుంటున్నారు మనం అందరం? ఒకసారి మీరు అంటే ఇక్కడ ఉంటే ఒకసారి మీ రియాక్షన్స్ ఇక్కడ ఉంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ విషయం. ఓకే, మన ధనలక్ష్మి లెఫ్ట్ కాల్ నుంచి రైట్ కాల్ నుంచి మనం వెళ్ళాలని చెప్పి అంటే ముఖ్యంగా మనకు డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకుండా చూడాలి మనం చేయాల్సింది. బీ విత్ ఆల్వేస్ గైడ్. మీకు ఇన్కమ్ రావాలన్నా, మీ టీంకి ఇన్కమ్ రావాలన్నా, మీకు ర్యాంకులు రావాలన్నా, మీ టీంకి ర్యాంకులు రావాలన్నా, మీకు సిస్టమ్ క్రియేట్ కావాలన్నా కానీ మొత్తం అన్నిటికీ ఎందుకైనా మీకు గైడ్ను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. గైడ్ లేకుండా మాత్రం మనం మన సొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలనుకోండి, ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, సక్సెస్
పాయింట్ ఉంటుంది అంతే. ఓకేనా? ఖచ్చితంగా మన గైడ్ని ఫాలో అవ్వాలి. మనకందరికీ టీం అన్నే మనకందరికీ హరి సార్ అంటే ఇంకా మన కింద ఉంటారు ఇప్పుడు. ఓకే, షరీఫ్ సార్ ఎవరు అంటే హరి సార్ మనకు అందరికి అల్టిమేట్ గైడ్ అని, కానీ లావణ్య మేడం ఫాలో అవుతుంటారు. అన్ని తనతో షేర్ చేసుకుని చెప్పుకుంటారు, తన దగ్గర ఉన్నటువంటి జరిగినటువంటి వర్క్ మొత్తం. ఇట్లా మన గైడ్ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆల్వేస్ బీ విత్ గైడ్, ఇది చాలా ఇంపార్టెంట్. అందరం వేస్తామని చెప్పాలంటే పైకి చూడడం మానేసి కిందికి మన టీం దగ్గరికి వెళ్తుంటాం. మనం నా టీం అని మనం కిందికి వెళ్ళి మనం సొంతంగా వర్క్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి వర్క్ను మనం సీనియర్తో షేర్ చేసుకోవాలి. ఏం చేయాలో సీనియర్ని అప్రోచ్ అయ్యి ఇద్దరు చర్చించిన తర్వాత మంచి నిర్ణయం తీసుకొని మనం ప్రయత్నాలు చేస్తే మాత్రం ఎక్కువ సక్సెస్ ఉంటుంది. ప్రతి ప్రయత్నంలో 8 స్టెప్స్లో ఉండగా నేమ్ లిస్ట్ నుంచి, ప్రిపరేషన్ నుంచి, లిస్టింగ్ నుంచి, ఇన్విటేషన్ కావచ్చు, తర్వాత ప్రజెంటేషన్ కావచ్చు, ఫాలోఅప్ కావచ్చు, ప్రతి విషయాన్ని సీనియర్ తోటి చర్చించుకుంటూ కనుక మనం ఈ వర్క్ ప్రయత్నాలు చేస్తున్న మాత్రం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు మనం పొందగలుగుతాం. బీ విత్ ఆల్వేస్ గైడ్, చాలా ఇంపార్టెంట్. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు మనం ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ మనం విన్నాం, నేర్చుకున్నాం. మళ్ళీ ఇది కంటిన్యూగా మన ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకసారి మన ప్రోగ్రామ్ మనం ఒకసారి హార్ట్ ఇస్తూ, అదేవిధంగా మనకు మంగళవారం రోజు 24th నాడు స్టార్ ఎడ్యుకేషన్ ఉంది. ఇప్పుడు మేడం చెప్పిందిగా డిజిటల్గా, మనకు ఫిజికల్గా మన యొక్క మెంటర్ హరిసార్ ద్వారా ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది 24th. ఓకే, ఆల్రెడీ విన్న వాళ్ళైనా పర్వాలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళని పర్వాలేదు, తీసుకొచ్చి అక్కడ మీరు ప్రమోట్ చేసుకోండి. లిమిటెడ్ ఉంటుంది, 25 మెంబర్స్కి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే నాకు సీనియర్స్ దీన్ని తీసుకొని నాకు పంపించండి. మీరు ఎవరో ప్రమోట్ చేస్తున్నారండి, ముందు దాన్ని క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది, క్లోజింగ్ అయిపోతుంది. కాబట్టి ముందే చెప్పండి నాకు. అది 24th ఉంటుంది మనకు, అది స్టార్ ఎడ్యుకేషన్. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 8 PM ఆల్రెడీ కరెక్ట్ 8 అవుతుంది కదా. మన యొక్క హరిసార్ది గ్రూప్ కాల్ ఉంటుంది, స్టార్ 1000 రేపు. అందరూ కూడా దానికి అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ చక్కటి సెషన్ ఇచ్చినటువంటి ఈరోజు మనకు లావణ్య మేడం గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సీనియర్స్ జానయ్య సార్కి, షరీఫ్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడ స్టార్ 1000 అందరూ ఇక్కడ ప్రజెన్స్లో ఉన్న మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. చక్కటి నెట్వర్క్ క్రియేట్ చేసుకుని చెప్పని ఆశిస్తూ ఈరోజు ఈ సెషన్ వైండప్ చేస్తున్నాం. తిరిగి మళ్ళీ మనం రేపు మార్నింగ్ 5 AM బిజినెస్ మీట్ ఉంటుంది మన యొక్క మెంటర్ హరిసార్ ద్వారా. చక్కటి సబ్జెక్ట్ మనకు రేపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 5 AM ప్రోగ్రామ్ ఉపయోగించుకుందాం రేపు మార్నింగ్. ఓకే, మళ్ళీ రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రోగ్రామ్స్ అనేవి మనకు ఈ డిజిటల్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మధ్యాహ్నం, ఈవినింగ్ ఉన్నది. అందరం మనం గోల్ సెట్ మీటింగ్స్. ఓకే, రేపు వీకెండ్ కాబట్టి రేపు శుక్రవారం ఫాలోఅప్ చేసుకోవడం కావచ్చు, లాగిన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా మిగతా ఏమైనా చూసుకుంటూనే వెంటనే నెక్స్ట్ వీక్ కోసం ప్లానింగ్ ఏంటి, గోల్ సెట్టింగ్ మీటింగ్. ఓకే, దానికోసం పర్సనల్గా మీటింగ్స్ అండ్ గోల్ సెట్ మీటింగ్ తీసుకొని మనం మళ్ళీ నెక్స్ట్ వారం కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళని చెప్పని కోరుకుంటూ ఈ సెషన్ వైండప్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రూప్ కాల్ అందరూ వచ్చేద్దామండి, స్టార్ 1000 అండ్ అబోవ్.